శరీరంలో ఏర్పడే గడ్డల విషయంలో అంటే కొన్ని బినైన్ అంటాం, కొన్ని మాలిగ్నెంట్ అంటాం. సో వీటికి గల తేడా ఏంటి? క్యాన్సర్ కణాలు ఎందుకు అంత వేగంగా పెరుగుతాయి? క్యాన్సర్ ఫస్ట్ ఏంటంటే ఇన్వేషన్ అంటే జనాలు చాలాసార్లు నాది బినైన్ క్యాన్సరా మ్యాలిగ్నెంట్ ట్యూమరా అని అంటారు. ఆ పదమే తప్పు. చాలా సింపుల్గా పెట్టుకోవాలి మనము. బినైన్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు. మా భాషలో ఓమా అంటాం, సిస్టడినోమా, ఫైబ్రోమా, లైపోమా. స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అది మ్యాలిగ్నెంట్. దాన్ని కార్సినోమా అంటాము. క్యాన్సర్ రావడానికి ఇదో ఫలానా కారణము అని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఎన్ని రకాల క్యాన్సర్కి కారణాలు ఉన్నాయి, ఎన్ని రకాల క్యాన్సర్లకి మనం కారణాలు చెప్పలేకపోతున్నాం? ఫస్ట్ సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్ బంద్ చేయండి. టొబాకో నంబర్ 1 కాజ్ ఫర్ క్యాన్సర్. 16 రకాల క్యాన్సర్లు టొబాకో స్మోకింగ్, బీడీ స్మోకింగ్ వల్ల వస్తుంది. మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి అది తెలియదు. 1% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ మెన్. ఒక లైన్ ఉంటుంది క్యాన్సర్ గురించి చెప్తే, క్యాన్సర్ ఈస్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ అంటే సాధారణంగా వాళ్ళ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి? సో హౌ టు డిటెక్ట్ ఎర్లీ? మీకు సిమ్టమ్స్ ఏముంటాయి? ఆకలి బాగా తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, మనిషి వీక్ అయిపోవడము. సిగరెట్, బీడీ, పాన్ మసాలా, గుట్కా, జర్దా ఇవన్నీ బంద్ చేయండి. అన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయి. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉంది. అమ్మాయిలకి, అబ్బాయిలకు కూడా ఇమ్మంటారు. ప్యాప్స్మియర్ అబౌవ్ 21 years, వన్స్ ఇన్ 3 years ఆర్ వన్స్ ఇన్ 5 years హెచ్పివి టెస్టింగ్తో పాటు 45 దాటితే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్. ఇప్పుడున్న క్యాన్సర్లో ఎంత శాతం క్యాన్సర్ని మనం పూర్తిగా నయం చేయగలుగుతాము ఇఫ్ యూ డిటెక్ట్ ఎర్లీ, అండ్ ఎంత శాతం క్యాన్సర్ని మనం నయం చేయలేము? ఇప్పటిదాకా చికిత్స లేని క్యాన్సర్లు ఎంత %? ఇప్పుడు సింపుల్గా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ అంటే మోర్ దెన్ 95 to 98% ఆర్ క్యూరబుల్. రెండో స్టేజ్ అంటే ఒక 90% పైన. ఇదే మీరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూశారు, స్టమక్ క్యాన్సర్ చూశారంటే అది బయటపడేదే 3-4 స్టేజ్లో. 4వ స్టేజ్లో ప్యాంక్రియాటిక్, గాల్ బ్లాడర్, స్టమక్ క్యాన్సరు 5 years సర్వైవల్ అంటే 5 సంవత్సరాలు దాకా 100 మందిలో ఎందరు బతుకుంటారంటే <5%. అంటే ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు. సో మంచి జబ్బులు ఉన్నాయి, చెడ్డ జబ్బులు ఉన్నాయి. ఫ్రమ్ ది లాస్ట్ 20 years ఈ కీమోథెరపీ ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అంటే మనం చూస్తూ ఉంటాం. కీమోథెరపీ చేసిన వాళ్ళకి వెంట్రుకలు ఊడిపోవడం, సన్నబడడం, రోగనిరోధక తగ్గిపోవడం. కీమో అంటే ఏంటి? అదొక బాంబు లాగా. మీ క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది, మీ మంచి సెల్స్ చచ్చిపోతాయి. మీ మంచి సెల్స్ చచ్చిపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. CML అని ఒక జబ్బు, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. TKI అంటాం, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్, అదొక టాబ్లెట్. సో ఈరోజు CML పేషెంట్స్ ప్రపంచం మొత్తంలో ఇమాటినిబ్ లేదు దానిలాగా నిలోటినిబ్, డసాటినిబ్ అని ట్యాబ్లెట్లు కూర్చొని ఇంట్లో మింగుతారు అంతే. ఈ ట్యాబ్లెట్ల వల్ల 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే 4-5 years సపోజ్ వాళ్ళు బాగానే ఉన్నారు ఆ ట్యాబ్లెట్ పైన అంటే ఆ ట్యాబ్లెట్లు కూడా మానేయచ్చు. ఈరోజు క్యాన్సర్ అంటే వైద్యం కీమోథెరపీనే లేనే లేదు. అది ఎన్నో ఉన్నాయి. లాస్ట్ ఇస్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్ కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కేవి కృష్ణమణి గారు. సారు మెడికల్ ఆంకాలజిస్ట్ గా గత దశాబ్దంన్నర పైగా అనుభవంతో సేవలు అందిస్తున్నారు. సో సార్ని అడిగి అసలు క్యాన్సర్ ఏ రకంగా ఫామ్ అవుతుంది, అదే రకంగా ప్రస్తుతం క్యాన్సర్లో వస్తున్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి, ఈ ముఖ్యంగా ఈ మెడికల్ ఆంకాలజీ విభాగంలో ఎలాంటి మార్పులు రానున్నాయి, ముఖ్యంగా ఏఐతో కావచ్చు లేదా రోబోటిక్స్ కావచ్చు, మిగతా ఏ టెక్నాలజీతోని ఈ రంగం మారే అవకాశం ఉంది అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే ముందు మీరు అంటే మీ విద్యాభ్యాసం కానీ అదే రకంగా ఏ హాస్పిటల్లో పనిచేస్తారు, సో మీ అనుభవం, మీ కెరీర్, దాని గురించి కొద్దిగా చెప్తారా సార్? నా పేరు కృష్ణమణి. నేను ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ని. మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్లో ది మెడికల్ పార్ట్ ఆర్ కీమోథెరపీ సింపుల్గా చెప్పడానికి డీల్ చేసే మనిషిని. సో క్యాన్సర్లో ట్రీట్మెంట్ పరంగా 3 భాగాలు ఉంటాయి: మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్. రేడియేషన్ వాళ్ళు రేడియేషన్ చేస్తారు, సర్జికల్ ఆర్ సర్జన్స్. ఐఎమ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్. సో బేసిక్ ట్రైనింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్, MBBS ఫస్ట్ చేశాము. అదొక 5.5 years ఉంటుంది. MBBS తర్వాత నేను DNB జనరల్ మెడిసిన్ విచ్ ఇస్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాండిచ్చేరిలో చేశాను.
దాని తర్వాత ఒక సంవత్సరం నేను టాటా మెమోరియల్ హాస్పిటల్ బాంబేలో సీనియర్ రెసిడెంట్గా మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేశాను. దాని తర్వాత నా డిఎం మెడికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ క్రాక్ చేసి మన నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో 3 years కోర్స్ అది అయిన తర్వాత నాకు నా మెడికల్ ఆంకాలజీ డిగ్రీ వచ్చింది. దాని తర్వాత నేను లాస్ట్ ఒక 11-12 సంవత్సరాల నుంచి నేను మెడికల్ ఆంకాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అమెరికన్ ఆంకాలజీలో 2014 నుంచి 2018, మళ్ళీ 2020 నుంచి ఇప్పటిదాకా నేను ఇదే హాస్పిటల్లో ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. కృష్ణమణి గారు, సో మీరు అంటే సాధారణంగా క్యాన్సర్ అనగానే చాలా మంది ఒక పెద్ద భూతం లాగా దీనికి వైద్యం లేదని చెప్పేసి అంటారు. అదే రకంగా కొంతమంది అనేది ఏంటంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు అని అంటారు. యాక్చువల్గా క్యాన్సర్ రావడానికి ఫలానా కారణము అని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఎన్ని రకాల క్యాన్సర్కి కారణాలు ఉన్నాయి, ఎన్ని రకాల క్యాన్సర్లకి మనం కారణాలు చెప్పలేకపోతున్నాం. సో ఇప్పుడు ఎట్లా అంటే అన్నిటినీ మీరు ఒక రూల్ లాగా మనం చేయలేము. అన్ని క్యాన్సర్లకి ఒకటే కాజ్ ఉంటుందని మనం చెప్పడానికి ఉండదు. సో మీరు కొంచెం అది డివైడ్ చేసుకొని మనం ఒకటొకటి చూడాల్సి వస్తుంది. కానీ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది క్యాన్సర్ గురించి చెప్తే, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. దాని అర్థం ఏంటంటే క్యాన్సర్కి క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వేరే జబ్బులు కొన్ని ఉన్నాయి, దాన్ని క్యూర్ చేయలేరు. క్యూర్ అంటే ఏంటి? జబ్బు తగ్గాలి, తిరిగి రాకూడదు. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, కానీ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ, తొందరగా డిటెక్ట్ అయితే ఈ జబ్బు క్యూర్ అవుతుంది. సో క్యాన్సర్ అంటే చచ్చిపోతాము, క్యాన్సర్ అయితే క్యూర్ కాదు, ఫస్ట్ స్టేజ్ కూడా ప్రాణానికి ప్రమాదం, సమస్యనే లేదు. మీ క్యాన్సర్ క్యూర్ అవుతుంది, కానీ దాన్ని తొందరగా డిటెక్ట్ అవ్వాలి, దానికి తొందరగా వైద్యం తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, జనరల్గా క్యాన్సర్స్కి మన దేశం లాంటి దేశంలో 140 crore పాపులేషన్కి కొన్ని థంబ్ రూల్స్ ఉన్నాయి. మన దేశంలో క్యాన్సర్ బీభత్సంగా పెరుగుతుంది, ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. సో ఏంటి దీనికి కారణాలు ఏంటి, దీన్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి? ఫస్ట్, సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్ బంద్ చేయండి. టొబాకో నంబర్ 1 కాజ్ ఫర్ క్యాన్సర్. అది మౌత్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, ఫుడ్ పైప్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ అన్నిటికీ కారణం. లుకీమియా, బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. 16 రకాల క్యాన్సర్లు టొబాకో స్మోకింగ్, బీడీ స్మోకింగ్ వల్ల వస్తుంది. సో ఫస్ట్ టొబాకో బంద్ చేయండి, బీడీ సిగరెట్ స్మోకింగ్ బంద్ చేయండి, పాన్ మసాలా, జర్దా, ఖైనీ, అంబర్ ఇవన్నీ బంద్ చేయండి ఓరల్ క్యాన్సర్ తగ్గించడానికి. మందు, ఆల్కహాల్ మోడరేషన్లో ఓకే, బట్ అదర్వైజ్ ఆల్కహాల్ మంచిది కాదు. సో ఇవి 3. టొబాకో ఒకటే మనం బంద్ చేస్తే ఇంచుమించు 40% or 30% ఆఫ్ న్యూ కేసెస్ మన దేశంలో తగ్గిపోతాయి. ఓకే, అంత ఇంపార్టెంట్ అది. అందుకే ఇప్పుడు మీరు సిగరెట్ ప్యాకెట్ కొంటే ఇంచుమించు 60%, 70% ఆ సిగరెట్ ప్యాకెట్ దానిపైన ఫోటో ఒక క్యాన్సర్ పేషెంట్ ముఖం ఉంటుంది, వాడిది సర్జరీ అయిపోయి వాడికి ఓరల్ క్యాన్సర్ వచ్చి. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా. నువ్వు తాగితే నువ్వే రిస్క్, ఎందుకంటే ఇది అవుతుంది నీకు అని. సో సిగరెట్. నెక్స్ట్, సర్వైకల్ క్యాన్సర్ మన కంట్రీలో ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్. దానికి 2 విషయాలు ఉన్నాయి. అబ్బాయిలకి, అమ్మాయిలకి. ముఖ్యంగా అమ్మాయిలకి బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 9 to 22, 9 నుంచి 22 సంవత్సరాల అమ్మాయిలు ఉంటే వ్యాక్సినేషన్ చేయండి. వ్యాక్సినేషన్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ రాదు. హెచ్పివి వ్యాక్సిన్. సో ఆ క్యాన్సర్ వచ్చేది ఒక వైరస్ వల్ల, హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దానికి వ్యాక్సిన్ ఉంది, మీ హెపటైటిస్ వ్యాక్సిన్ లాగా. సో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది. తర్వాత ఆడవాళ్ళు 21 years తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్ చేయండి. ప్యాప్ స్మియర్ చేస్తే అర్లియస్ట్గా కూడా క్యాన్సర్ ముందు లక్షణాలు ఏమైనా ఉన్నా పట్టుకోవచ్చు, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఏ క్యాన్సర్? మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఏం చేయాలి దానికి? 45 దాటిపోతే ఆడవాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్కి ఎక్స్రే తీయించండి. దాన్ని బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ అంటారు. సపోజ్ మీకు ఎవ్రీ ఇయర్ మీరు మ్యామోగ్రామ్ తీస్తున్నారు, ఏదైనా చిన్నగా ఒకటి కనిపించింది, చేతికి తగలకపోయినా ఎక్స్రేలో కనిపిస్తుంది. ఎక్స్రేలో కనిపించిందంటే వెరీ ఎర్లీ అది. దాన్ని మీరు ఆపరేట్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అయిపోతారు. సో మన దేశంలో మన వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, సిగరెట్, బీడీ, పాన్ మసాలా, గుట్కా, జర్దా ఇవన్నీ బంద్ చేయండి. అన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయి. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉంది, అమ్మాయిలకి, అబ్బాయిలకు కూడా ఇమ్మంటారు. ప్యాప్ స్మియర్ అబౌవ్ 21 years, వన్స్ ఇన్ 3 years or వన్స్ ఇన్ 5 years హెచ్పివి టెస్టింగ్తో పాటు 45 దాటితే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్. ఓకే. కారణాలు స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి. ఈ 3 వల్ల మీకు వేరే రకమైన క్యాన్సర్స్, లింఫోమాలు, సార్కోమాలు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి నేను ఏం చేయాలి? మీరు నీడిల్స్ ఒకరిది ఒకరు వాడుకోకూడదు, సెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ
సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ పాటించాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రాకపోవచ్చు. ఈ రాకపోతే కొన్ని క్యాన్సర్స్ మనకి తప్పుతాయి. సో క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్, క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. ఓకే. సో డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు అంటే క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ ఇఫ్ వి డిటెక్టెడ్ ఎట్ ఎర్లీ అంటున్నారు కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ అంటే సాధారణంగా వాళ్ళ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి? హౌ టు డిటెక్ట్ ఎర్లీ? అది మళ్ళీ ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కామన్ క్యాన్సర్స్ మనం తీసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. మీకు నోట్లో ఒక అల్సర్, ఒక కురుపు లాగా వచ్చింది, హీల్ అవ్వట్లేదు, చాలా రోజుల నుంచి ఉంది, వెళ్ళి చూపించండి. వైట్ ప్యాచ్ ఆర్ రెడ్ ప్యాచ్ ఉంది నోట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేది జనరల్గా టొబాకో తినే వాళ్ళకి ఆర్ సిగరెట్ తాగే వాళ్ళకి, లేదు డెంచర్స్ పెట్టుకుంటారు కొందరు, డెంటల్ ఇది పెట్టుకుంటారు, దానికి షార్ప్గా ఉండి అది రాసుకొని పోతే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు కల్సర్ లాగా ఫార్మ్ అవ్వచ్చు. సో నోట్లో ఏమైనా పుండులాగా ఉంది, చూయించేసేయండి డాక్టర్. రొమ్ములో మీకు ఒక గడ్డలాగా తగులుతుంది, తక్షణం వెళ్ళి చూయించండి. బ్లీడింగ్ అవుతుంది లేడీస్కి ఆఫ్టర్ మెనోపాజ్, వెళ్ళి చూయించండి. సో దీంట్లో మీకు ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ బయటపడిపోతాయి. లోపల ఉన్న జబ్బులు అంటారా మీరు, స్టమక్ క్యాన్సర్, ఒక ప్యాంక్రాటిక్, గాల్ బ్లాడర్, లివర్, ఇది అన్ఫార్చునేట్లీ బయటపడేదే లాస్ట్ స్టేజ్లో ఆర్ థర్డ్ స్టేజ్లోనే. దానికి మనం ఏం చేయలేము. బట్ దానికి చేయగలిగింది ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడము, ఇందాక నేను చెప్పినవన్నీ అవాయిడ్ చేయడము అట్లా. బట్ అట్లీస్ట్ కామన్ క్యాన్సర్స్కి అయితే మనకు తెలుసుకోనికి ఉంది. అడ్వాన్స్డ్ అయితే క్యాన్సర్ మీకు సిమ్టమ్స్ ఏముంటాయి, ఆకలి బాగా తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, మనిషి వీక్ అయిపోవడము. జనాలు చూసంటారు ఏంటయ్యా 20 కిలోస్ 15 కిలోస్ తగ్గిపోయావు, బాగా వీక్ అయిపోయావు, సో కాన్స్టెంట్గా వామిటింగ్ అవ్వడము, అవన్నీ జనరల్గా అడ్వాన్స్డ్ కేసెస్లో. బట్ ఎర్లీగా ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం ఈజీగా పట్టుకోవచ్చు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మన క్యాన్సర్ అనగానే ఒక గడ్డ, సో ఆ గడ్డ అబ్నార్మల్గా పెరగడం, ఇది శరీరంలో ఎక్కడైనా ఏ అవయవంలోనూ అని చెప్పేసి అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఏర్పడే గడ్డల విషయంలో అంటే కొన్ని బినైన్ అంటాం, కొన్ని మాలిగ్నెంట్ అంటాం. సో వీటికి గల తేడా ఏంటి? క్యాన్సర్ కణాలు ఎందుకు అంత వేగంగా పెరుగుతాయి? ఇప్పుడు మనకి క్యాన్సర్ అంటే ఏంటి, ఇట్స్ ఓవర్ గ్రోత్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతున్నాయి విత్ ద టెండెన్సీ టు స్ప్రెడ్, అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బినైన్ ఏంటంటే సెల్స్ పెరిగాయి కానీ కంటైన్డ్గా ఉన్నాయి, ఒక చోట్ల అలానే ఉంటుంది, అది ఎక్కడికి పాకదు, అదొక బార్డర్ దాటదు. క్యాన్సర్ ఫస్ట్ ఏంటంటే ఇన్వేషన్ అంటే ఇప్పుడు పక్కనోడు మీ ఇంటికి వచ్చేసాడు, కబ్జా చేసుకున్నాడు. సో క్యాన్సర్ సెల్స్ వెళ్ళి ఫస్ట్ స్ప్రెడ్ అవుతాయి, లోకల్ స్ప్రెడ్, ఇన్వేజన్ అంటాం. తర్వాత డిస్టెంట్ మెటాస్టసిస్ అంటాం, అంటే బ్లడ్ ద్వారా కానీ అది వేరే ఆర్గన్స్కి పాకుతుంది, బ్రెయిన్కి కానీ, బోన్కి కానీ, లంగ్, లివర్కి, ఇవి సో క్యాన్సర్ ఈజ్ అన్ అన్కంట్రోల్డ్ ఓవర్ గ్రోత్. మీ బాడీ చెక్ చేయలేకపోతుంది దాన్ని. రెండో విషయం, ఇన్వేడ్స్ టిష్యూ, ఇన్వేషన్కి ఛాన్స్ ఉంది, అండ్ స్ప్రెడ్స్ టు డిస్టెంట్ ఆర్గన్స్, వేరే ఆర్గన్స్కి పాకే అవకాశాలు ఉన్నాయి. అది క్యాన్సర్, దాన్ని మ్యాలిగ్నెంట్ అంటాం. సో జనాలు చాలాసార్లు నాది బినైన్ క్యాన్సరా, మ్యాలిగ్నెంట్ ట్యూమరా అని అంటారు. ఆ పదమే తప్పు, చాలా సింపుల్గా పెట్టుకోవాలి మనము. బినైన్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు. మా భాషలో ఓమా అంటాం, సిస్టడినోమా, ఫైబ్రోమా, లైపోమా. స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అది మ్యాలిగ్నెంట్, దాన్ని కార్సినోమా అంటాము. సో ఓమా వేరు, కార్సినోమా వేరు, బినైన్ వేరు, మ్యాలిగ్నెంట్ వేరు. అంటే మనం గడ్డలు చూస్తే తెలిసిపోతుందా? నొప్పి లేకుండా నొప్పి ఉండడం ఇలాంటి ఏమన్నా ఉంటాయా? నొప్పి లేకపోవడం, నొప్పి అవ్వడం? నొప్పి ఒక చాలా నాన్ స్పెసిఫిక్ సైన్. మనం అందరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గడ్డ ఉంది, దాంట్లో నొప్పి ఉందని అంటాం, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం క్యాన్సర్ గడ్డల్లో నొప్పులు ఉండవు. ఇప్పుడు ఒక రొమ్ములో గడ్డ బాగా నొప్పి వేస్తుంది అని అంటే జనరల్గా వస్తే దాని క్యాన్సర్ ఉండకపోవచ్చు, అదేదో ఫైబ్రోడినోమా ఉండొచ్చు, లేదా సైజ్ వల్ల స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఉండొచ్చు. నొప్పి జనరల్గా ఒక గడ్డలో ఉందంటే అది క్యాన్సర్ ఉండకపోవచ్చు. ఇది ఒక థంబ్ రూల్ కాదు, నొప్పి ఒక సిమ్టమ్ అయితే కాదు. దాన్ని మనం నొప్పి వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ నొప్పి ఉంటే క్యాన్సర్ ఉందని చెప్పకూడదు.
సో డాక్టర్ గారు సాధారణంగా అంటే ఇప్పుడు మెడికల్ ఆంకాలజీలో ఒక మెయిన్గా చేసేది ఇప్పుడు కీమోథెరపీ అంటాం కదా. సో ఫ్రమ్ ది లాస్ట్ 20 years ఈ కీమోథెరపీ ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అంటే మనం చూస్తూ ఉంటాం. కీమోథెరపీ చేసిన వాళ్ళకి వెంట్రుకలు ఊడిపోవడం, సన్నబడడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. సో అంటే ఫ్రమ్ ది లాస్ట్ 20 years ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు రోగి ఆరోగ్యాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి కానీ సో అతనికి అంటే తిరిగి అందరిలాగా మామూలుగా జనజీవన స్రవంతిలో గెలవడానికి కానీ ఏదైతే కీమోథెరపీ ఏ రకంగా పనిచేస్తుంది. సో కీమోథెరపీ అంటే ఫస్ట్ ఏంటంటే కీమోథెరపీ అంటే క్యాన్సర్ కణాలని చంపే మందు ఆర్ క్యాన్సర్ కణాల గ్రోత్ని ఆపే మందు. జనరల్గా ఇంజెక్షన్స్గా ఉంటుంది, ఐవీలో ఇస్తాము. బట్ ఓరల్ కీమోథెరపీస్ కూడా ఉంటాయి. ఐఎం ఇంట్రామస్కులర్ మజిల్లో ఇచ్చే కీమోథెరపీస్ ఉంటాయి. కొన్ని కీమోథెరపీస్ మేము వెన్నుపూసలో కూడా ఇస్తాం, ఇంట్రాథీకల్ కీమోథెరపీ అంటాం. కీమోథెరపీ ఆల్మోస్ట్ ఒక 70-80 years నుంచి మెడికల్ ఆంకాలజీ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కీమోథెరపీలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫ్యూ కీమోథెరపీస్ ఇప్పుడు హాజ్కిన్స్ లింఫోమా అని ఒక జబ్బు ఉంది, దానికి వాడే కీమోథెరపీ ఆల్మోస్ట్ 50 years 60 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా హాజ్కిన్ లింఫోమాకి వాడే కీమోథెరపీ 90% పేషెంట్స్కి అదే మందు వాడతాం, ఏబీవీడి అని అంటాం. ఆ మందులు తయారయ్యి ఆ మందులు ఆ రెజిమన్ వచ్చింది క్లోజ్ టు 50-60 years బ్యాక్. కానీ మార్పులు వచ్చాయి. ఇప్పుడు వేరే కీమోథెరపీలు మీరు తీసుకుంటే ఇప్పుడు ప్యాక్లిటాక్సెల్, కార్బోప్లాటిన్ ఒక మందు పేరు చెప్తున్నాను. ఈ మందు లిటరల్గా 40-50 years నుంచి ఉన్నాయి. బట్ రాను రాను కీమోథెరపీల్లో కొంచెం రిఫైన్మెంట్స్ వచ్చాయి. ఎలా లైపోజోమల్ ఫార్ములేషన్ అంటాం, అంటే ఆ కీమోథెరపీని కొంచెం బెటర్ డ్రగ్ డెలివరీ చేసేటట్టు ఆ సెల్స్ దగ్గర పోయి ఇవ్వడానికి. తర్వాత పెగిలేటెడ్ కీమోథెరపీ అంటాం, అంటే ఒక మాలిక్యూల్ యాడ్ చేసి దాన్ని లాంగ్ యాక్టింగ్ చేసేటట్టు. సో ఆ అడ్వాన్స్మెంట్స్ అయితే వచ్చాయి కీమోథెరపీ. కీమోథెరపీ కాకుండా చాలా వేరే ఆప్షన్స్ ఈ మధ్య మనకి మెడికల్ ఆంకాలజీలో వచ్చాయి, ఎస్పెషలీ లాస్ట్ 20-25 సంవత్సరాల్లో. అది టార్గెటెడ్ థెరపీ ఒకటి, ఇమ్యునోథెరపీ ఒకటి, టాబ్లెట్స్, టీకేఐ అంటాం, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, ఇవన్నీ. సో రాను కీమోథెరపీ మాత్రం మెడికల్ ఆంకాలజీ కాదు. కీమోథెరపీతో పాటు చాలామంది మేము టార్గెటెడ్ థెరపీ, చాలామందికి మోనోక్లోనల్ యాంటీబాడీస్, చాలామందికి ఇమ్యునోథెరపీ, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్, అండ్ ఈ మధ్య కాలంలో యాంటీబాడీ డిపెండెంట్ కాంజుగేట్స్, ఏడీసీస్ అని అంటాము, కార్టీ థెరపీ చాలా వచ్చింది. సో కీమో ఒక్కటే లేదు ఇప్పుడు మనకి. కీమో అన్నప్పుడు మీరు అన్నట్టు ఇంజెక్షన్ రకంగా పనిచేస్తుంది, క్యాన్సర్ కణాలను చేస్తుంది అన్నారు కదా. సో ఇమ్యునేషన్ పెంచి ఇమ్యునోథెరపీ అంటున్నాం కదా. సో రోగనిరోధక శక్తి పెంచి క్యాన్సర్ కణాలను దాడి చేయడం కావచ్చు, లేదా కార్టిసెల్ థెరపీ కావచ్చు, లేదా టార్గెటెడ్ థెరపీ కావచ్చు. సో ఇవి ఏ రకంగా పనిచేస్తాయి, ఏ విధానాన్ని ఏ రోగికి ఎట్లా అన్వయిస్తారు, మీ యొక్క మెథడ్స్ ఏంటి? సో కీమో అంటే ఏంటి, అదొక బాంబు లాగా. మీరు ఇప్పుడు మొన్న ఈ దేశాలందరూ ఫైట్ చేసుకున్నారు, వాడి పైనుంచి ఒక బాంబు వేసేస్తే అది ఎక్కడ పడుతుందో తెలియదు, పడిపోయిన చోట అందరు చచ్చిపోయారు. అక్కడ టెర్రరిస్ట్ పోయినట్టున్నారు, పాపం మంచి వాళ్ళు పోయారు, అందరూ పోయారు. కీమోథెరపీ అలాంటి, మీ క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది, మీ మంచి సెల్స్ చచ్చిపోతాయి. మీ మంచి సెల్స్ చచ్చిపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది, నాలుగు పైన ఉన్న సెల్స్ పోతాయి, టేస్ట్ ఉండదు, మీ హిమోగ్లోబిన్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అన్నీ తగ్గుతాయి. ఆర్బీసీ తగ్గితే హిమోగ్లోబిన్ తగ్గుతుంది, డబ్ల్యూబీసీ తగ్గితే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్లేట్లెట్స్ ఇది కీమో అంటే స్పెసిఫిక్గా కాదు అన్నిటినీ. సో అది ఎట్లా అంటే నువ్వు కీమో తీసుకుంటే నీ జబ్బు తగ్గాలంటే ఈ సైడ్ ఎఫెక్ట్లు కూడా అనుభవించాలి. ఓకే, అదొకటి. టార్గెటెడ్ థెరపీ ఏంటి, మీ ప్రెసిషన్ బాంబింగ్ లాగా. ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ ఫైట్ చేసాం, వాడు వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి ఆ టెర్రరిస్ట్ హైడౌట్నే కొట్టాను, నేను సివిలియన్స్ని చంపను అని కొట్టాను, అది టార్గెటెడ్ థెరపీ. టార్గెటెడ్ థెరపీ ఏంటంటే మన బాడీలో మనకి ఇమ్యునోగ్లోబులిన్ అని ఉంటుంది, మన అందరికీ ఫైట్ చేసే ఒక మాలిక్యూల్. దాన్ని మీరు ల్యాబ్లో మోనోక్లోనల్ యాంటీబాడీ తయారు చేసి స్పెసిఫిక్ క్యాన్సర్కి మీరు ఒక టార్గెట్ చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో HER2 అని ఒక ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ని ఈ టార్గెటెడ్ థెరపీ టార్గెట్ చేస్తుంది. సో మీ కీమోథెరపీ HER2ని టార్గెట్ చేయొద్దు, సెల్ని టార్గెట్ చేస్తుంది. HER2 ప్రోటీన్ని మీ టార్గెటెడ్ థెరపీ మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఆ టార్గెటెడ్ థెరపీ పేరు ట్రాస్టుజుమాబ్ అని. మ్యాబ్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీ, ట్రాస్టుజు అంటే అది ఎలా తయారవుతుంది అంటే కంప్లీట్లీ హ్యూమన్ ఫామ్లో తయారవుతుందా, లేదు అది కొంచెం మిక్స్ ఉందా, దాంట్లో అనిమల్ ప్రోటీన్ ఏమైనా ఉందా, అలా. సో బేసిక్గా ఏంటంటే మీరు ఒక ప్రోటీన్ ఐడెంటిఫై చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్ పైన HER2 ప్రోటీన్కి టార్గెటెడ్ థెరపీ ట్రాస్టుజుమాబ్. లింఫోమాలో CD20 అని ఉంటుంది, అది ఉంటే రిటుక్సిమాబ్ దాన్ని బ్లాక్ చేస్తుంది. సో ఇలా మీరు ఒక టార్గెట్, ఫస్ట్ ఆ టార్గెట్ కనిపెట్టడం ముఖ్యం, అది కష్టం. అది కనిపెట్టిన వెంటనే మీరు దానికి మోనోక్లోనల్ యాంటీబాడీ. సో
కీమోథెరపీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్ని దీనికి ఉండవు. దీనికి వెరీ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రాస్టుజిమాబ్కి జనరల్గా చూస్తే సైడ్ ఎఫెక్టే లేదు. 4 నెలలకు ఒకసారి మీరు ఒక 2D ఎకో హార్ట్ పరీక్ష చేసుకోవాలంతే. మీ హార్ట్ది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని అంటాం ఎకోలో, అది బాగుందంటే కంటిన్యూ ట్రాస్టుజిమాబ్. సో నో హెయిర్ ఫాల్, వామిటింగ్, నాజియా, నోరు చేదు, ఇవన్నీ ఏమీ ఉండవు. ఓకే. నెక్స్ట్ వచ్చేది మీ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఏంటి? మీ ఇమ్యూనిటీని పెంచి మీ క్యాన్సర్ని చంపడానికి. అది ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ ఒక 20 క్యాన్సర్స్లో మనం వాడతాం. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్లో అయితే ఇమ్యూనోథెరపీనే ఇప్పుడు ఫస్ట్ లైన్. ఆ క్యాన్సర్స్లో కీమోథెరపీ బయటికి వెళ్ళిపోయాయి. ఓకే. లాస్ట్ జనరల్గా చాలా మంది దాని గురించి డిస్కస్ చేయరు. TKI అంటాం, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్. అదొక ట్యాబ్లెట్. అది ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే అది సెల్ బయట కాకుండా సెల్ లోపల టార్గెట్ని బ్లాక్ చేస్తుంది. ఎస్పెషలీ అది రెవల్యూషనైజ్ చేసింది ఒక జబ్బుని, CML అని ఒక జబ్బు, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే మనం ఏమనుకుంటాం? బ్లడ్ క్యాన్సర్ అంటే 6 నెలల్లో చచ్చిపోతాడు మనిషి. బ్లడ్ క్యాన్సర్లు అంటే కీమోలు తీసుకోవాలి, బాగుండదు అని. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సరు. 2001 ముందు దీనికి ట్రీట్మెంట్స్ చాలా కష్టమైన ట్రీట్మెంట్స్. ఎంత తీసుకున్నా 3 స్టేజ్ల్లోపు లాస్ట్ స్టేజ్లో జనాలు 4-5 yearsలో ప్రోగ్రెస్ అయ్యి చనిపోతుండే. వాళ్ళు బతకాలంటే ఒకటే ఆప్షను, వాళ్ళ తల్లికణాలు తీసుకుని వాళ్ళకి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ చేయడం. అది వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దాంట్లో కూడా హై రేట్ ఆఫ్ డెత్. ఇప్పుడు ఆ జబ్బుకి వీళ్ళు ఏం కనిపెట్టారు 2001 ముందే? CML అంటే 2 క్రోమోజోమ్స్లో ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది, 9th 22nd క్రోమోజోమ్. దానివల్ల ఒక ప్రోటీన్ వస్తుంది, ఆ ప్రోటీన్ కనిపెట్టారు. BCR ఇక్కడి నుంచి, ABL ఇక్కడి నుంచి జాయిన్ అవుతున్నాయి. కనిపెట్టిన వెంటనే దీన్ని బ్లాక్ చేసే మందుని కనిపెట్టారు. ఆ ట్యాబ్లెట్ పేరు ఇమాటినిబ్. సో ఈరోజు CML పేషెంట్స్ ప్రపంచం మొత్తంలో ఇమాటినిబ్ లేదు, దానిలాగా నిలోటినిబ్, డసాటినిబ్ అని ట్యాబ్లెట్లు కూర్చొని ఇంట్లో మింగుతారు అంతే. వాళ్ళకి ఏ ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్ లేదు, ఏ కష్టాలు లేదు. కీమోథెరపీల వల్ల, ఇమ్యూన్ ఇంజెక్షన్స్ వల్ల ట్రాన్స్ప్లాంట్లు అవకాశాలు లిటరల్గా 0 అయిపోయింది. అండ్ ఈ ట్యాబ్లెట్ల వల్ల 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే 4-5 years సపోజ్ వాళ్ళు బాగానే ఉన్నారు ఆ ట్యాబ్లెట్ పైన అంటే ఆ ట్యాబ్లెట్లు కూడా మానేయచ్చు. సో పేషెంట్ లైఫ్ అంత ఈజీ అయిపోయింది. హాస్పిటల్కి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సైడ్ ఎఫెక్ట్ల వైద్యం తీసుకోకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుకొని ఒక గోళీ మింగుతున్నాడు, జబ్బు కంట్రోల్లో ఉంది. అది మీకు బెంచ్ సైడ్ టు బెడ్ సైడ్ అడ్వాన్స్మెంట్. అంటే మీరు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, అన్ని సక్సెస్ఫుల్గా పేషెంట్ దాకా రావాలని రూల్ లేదు. ఇది ఒక BCR-ABL కనిపెట్టి CML అనే జబ్బుకి ఇదే మూల కారణం అని చూసి దానికి ఒక మందు తయారు చేసి అది కరెక్ట్గా యాక్ట్ చేసి ఒక పేషెంట్ కాదు కోట్ల మంది పేషెంట్లు ఈరోజు బాగున్నారు దాని మీద. అది మనకి అడ్వాన్స్మెంట్ ఇన్ క్యాన్సర్. సో ఈరోజు క్యాన్సర్ అంటే వైద్యం కీమోథెరపీనే లేనే లేదు, అది ఎన్నో ఉన్నాయి. లాస్ట్ ఇస్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్, అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అంటే ఈ కీమోథెరపీ నేను ఇందాక చెప్పాను కదా అన్నిటిని చంపేస్తుంది. యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ అంటే అర్థం ఏంటి? లింక్. కాంజుగేట్ అంటే బైండ్ చేయడం. సో ఒక యాంటీబాడీ ఆ డ్రగ్ని ఒక లింకర్తో బైండ్ చేసి ఉంటుంది. ఇక ఒక 3 ఉంటారు దాంట్లో. ఆ లింకర్ ఏం చేస్తుంది? యాంటీబాడీ వెళ్ళి సెల్ పైన అటాచ్ అయిపోతుంది. మన మూన్ పైన మనం శాటిలైట్లు అటాచ్ అయ్యేటట్టు అటాచ్ అయిన వెంటనే ఆ లింకర్ లోపలికి కీమోథెరపీ డ్రగ్ని తీసుకెళ్తుంది. దాన్ని పేలోడ్ అంటారు, మీ బాంబు లాగే. అది సెల్ లోపలికి వెళ్ళి 2 డివైడ్ అయిపోతాయి. ఆ సెల్ లోపల ఆ పేలోడ్ ఆర్ కీమోథెరపీ డ్రగ్ మొత్తం చంపేస్తుంది. సో ఇప్పుడు యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ ఈజ్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ బ్లాడర్ క్యాన్సర్. బ్లాడర్ క్యాన్సర్కి HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ADCs వాడతాం, TDM1, NHER2, TDXD ఇవన్నీ. సో రకరకాల జబ్బులు, లింఫోమా, బ్రెంటుక్సిమాబ్లు, అన్ని జబ్బుల్లో ఇప్పుడు సో మీరు కీమో నుంచి స్టార్ట్ చేసి టార్గెటెడ్ నుంచి ఇప్పుడు ADCsకి వచ్చేసారు. వేర్ యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద సెల్ని చంపేస్తున్నారు అండ్ పక్కన నార్మల్ సెల్స్కి ఇబ్బంది లేకుండా. సైడ్ ఎఫెక్ట్ లేదు అని అనను, బట్ అడ్వాన్స్మెంట్ అయితే బాగా వచ్చింది, సైడ్ ఎఫెక్ట్ తక్కువ. మెట్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్. ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మనకు ఇప్పుడున్న క్యాన్సర్లో ఎంత శాతం క్యాన్సర్ని మనం పూర్తిగా నయం చేయగలుగుతాము ఇఫ్ యూ డిటెక్ట్ ఎర్లీ, అండ్ ఎంత శాతం క్యాన్సర్ని మనం నయం చేయలేము, ఇప్పటిదాకా చికిత్స లేని క్యాన్సర్లు ఎంత %? ఎట్లా ఉంటుందంటే అది స్టేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ అంటే more than 95 to 98% ఆర్ క్యూరబుల్. రెండో స్టేజ్ అంటే ఒక 90% పైన,
రెండో స్టేజ్ అంటే ఏంటి, రొమ్ములో గడ్డ, మహా అంటే కొంచెం సంఖ్యలో గడ్డలు ఉండొచ్చు ఇక్కడ. మూడో స్టేజ్ అంటే 70 కంటే ఎక్కువ క్యూర్ అయిపోతాయి. నాలుగో స్టేజ్ క్యూర్ అవ్వవు. కానీ దాంట్లో కూడా ఎందరో పేషెంట్స్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8, 10 సంవత్సరాలు కూడా ఉంటారు. బట్ వైద్యం తీసుకోవాలి కంటిన్యూస్గా, జబ్బు పెరుగుతుంది, కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది, స్టేబుల్గా ఉంటుంది, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే మీరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూశారు, స్టమక్ క్యాన్సర్ చూశారంటే అది బయటపడేదే 3, 4 స్టేజ్లో. 4వ స్టేజ్లో ప్యాంక్రియాటిక్, గాల్ బ్లాడర్, స్టమక్ క్యాన్సరు 5 years సర్వైవల్ అంటే 5 సంవత్సరాలు దాకా 100 మందిలో ఎందరు బతుకుంటారంటే less than 5%, అంటే ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు. సో మంచి జబ్బులు ఉన్నాయి, చెడ్డ జబ్బులు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ ఇది వరకు అలా ఉంటుండే. ఒక 20 సంవత్సరాల క్రితం లంగ్ క్యాన్సర్ అంటే 4వ స్టేజ్ అంటే సంవత్సరంలో పోతాడు. ఈరోజు ఎవరు సిగరెట్ తాగరు, ఉమెన్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు, సిగరెట్ తాగని వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తాం, మ్యూటేషన్ టెస్ట్ అని. వాళ్ళు కనుక దానికి పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఈ గోళీలు పెట్టచ్చు, ఇందాక నేను చెప్పినట్టు వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి, టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్. అలా వాడితే కీమో లేకుండా వాళ్ళు ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్ నడిపించేసేయచ్చు. వాళ్ళ లైఫ్ స్పాన్ more than 5 years ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4లో more than 5 to 7 years ఉంటుంది. సో 4వ స్టేజ్ కూడా అందరిలో ఒకటేలాగా ఉండదు. ఒక ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్టమక్ అంటే వాళ్ళ బాగుండదు, వాళ్ళది బ్యాడ్గా ఉంటుంది, వాళ్ళ సర్వైవల్ less than 1 year ఉంటుంది. కానీ అదే ఒక బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 ఈ మ్యూటేషన్ పాజిటివ్ ఉన్నాయి, హార్మోన్ పాజిటివ్ ఉంటే వాళ్ళ సర్వైవల్ బాగుంటుంది. అర్లీ స్టేజ్లో కానీ డెఫినెట్గా అందరిది బాగానే ఉంటుంది. మెజారిటీ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాంటి పేషెంట్లకి చాలా బాగుంటుంది. సో డాక్టర్ గారు, సాధారణంగా మనం 2002లో ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనట్టు కనబడుతున్నాయి. సో ఇది రాను ఎందుకు ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి? ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం, ఇవి ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి? ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఇందాక నేను చెప్పినట్టే, మీకు ఒక కాలంలో ఎలా ఉండే లంగ్ క్యాన్సర్ అంటే సిగరెట్ తాగితే నీకు లంగ్ క్యాన్సర్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్స్ కూడా అట్లనే పోర్ట్రే చేస్తుంది. ఇప్పుడు మేము 50% పేషెంట్స్ నాన్ స్మోకర్సే చూస్తాం, విమెన్లో చూస్తాం, మెన్లో చూస్తాం, సిగరెట్ తాగని వాళ్ళని. ఎందుకు? సెకండ్ హ్యాండ్ స్మోక్. ఇంట్లో ఎవరైనా తాగుతూ ఉంటారేమో, నాకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల నాకు అది వచ్చిందేమో, ఆ స్మోక్ నేను ఇన్హేల్ చేస్తున్నా, లేదు పొల్యూషన్ వల్ల, తెలీదు మనకి. దానికి స్ట్రాంగ్గా కాంక్రీట్గా ఎవరు పెద్దగా స్టడీస్ చేయలేదు, కానీ ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, మీరు ఇప్పుడు ఆస్బెస్టోస్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ, కోల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి చూడడం ఏంటంటే, ఎందుకు కేసెస్ పెరిగినాయి? ఒకటి అర్లీ డిటెక్షన్, తొందరగా డిటెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సిటీలో ఉన్నారు చాలామంది, ఇప్పుడు ఆఫీస్ పరంగా కానీ, వాళ్ళ అవగాహన పరంగా కానీ, వాళ్ళ మెడికల్ చెకప్స్ చేసుకొని తొందరగా ఇప్పుడు చేయించుకొని వచ్చి మనకి చూపిస్తారు. అందరూ మ్యామోగ్రామ్లు చేయించుకుంటున్నారు, మెజారిటీ పీపుల్ సిటీస్లో. పిఎస్ఏ టెస్టింగ్ అని బ్లడ్ టెస్ట్తోనే చేసేస్తారు, కొంచెం పెరిగినా వాళ్ళు తక్షణం వచ్చేస్తారు. ఒకటి. రెండోది, మీకు ఇదివరకు కంటే ఇప్పుడు ఊర్లో కూడా ఇప్పుడు మనకి ఎండి ఫిజిషియన్స్ ఉన్నారు, వాళ్ళు తక్షణం చూసి ఏదో తేడాగా ఉందని అట్లీస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళందని అంటున్నారు. సో డిటెక్షన్ అయితే పెరిగింది, జనాల్లో అవగాహన పెరిగింది, జనాల్లో ఏ తేడా ఉన్నా వాళ్ళు డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. ప్లాస్టిక్స్ పరంగా అంటారా? డెఫినెట్గా ప్లాస్టిక్స్ మంచిది కాదు. అది మీ ఫుడ్ చైన్లో ఎలా వస్తున్నాయో మనకే తెలియదు. అవి మనం తినే ప్రతి దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉండొచ్చు, అది మన ఫుడ్ చైన్లో ఎంటర్ అయితే డెఫినెట్గా దానివల్ల రిస్క్ ఉంటుంది మనకి. అండ్ స్టిల్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ముఖ్యమైన విషయం మళ్ళీ ఈ జనరేషన్లో కూడా, యంగ్స్టర్స్లో కూడా మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో, అవి 3 అవి ఎప్పటికీ పోవు. అది తీయాలి. ఎస్పెషలీ యంగ్ జనరేషన్ 15-20లో స్టార్ట్ చేసేవాడు 50 దాకా స్మోక్ చేశాడంటే ఖచ్చితంగా వాడికి 50లోనో 60లోనో ఏదో జబ్బు తగులుతుంది. ఎందుకంటే ఎంత తాగుతున్నామని మాత్రం కాదు, ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తున్నామని కాదు, ఎంతకాలం చేస్తున్నామని కూడా ఇంపార్టెంట్. సో యంగ్ ఏజ్లో స్టార్ట్ అయ్యే హ్యాబిట్స్ పోవు, అవి లాంగ్ టర్మ్ ఉంటాయి. వాడు కరెక్ట్గా ప్రొడక్టివ్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి క్యాన్సర్ వచ్చి ఆరోగ్యం పాడవుతుంది. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా మనం అంటే టెస్ట్ల విషయానికి వస్తే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఏం టెస్ట్ చేయించుకోవాలా, అదే రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎట్లా టెస్ట్లు చేయించుకోవాలని చెప్పేసి. అయితే ఇందులో అంటే ఇప్పుడు అమెరికాలో ఎక్కువ ఉన్నా కానీ ఈ మధ్య భారత్లో కూడా మనం అంటే కొలనో క్యాన్సర్స్ మనం ఎక్కువ చూస్తున్నాం కదా. సో ఈ కొలనోస్కోపీ చేయించుకోవాలంటే ఎవరు చేయించుకోవాలి, ఏ వయసులో చేయించుకోవాలి, అది నిజంగా అవసరమా, చేయించుకోవడం వల్ల ఏం తెలుస్తుంది? భారత్లో కొలనో క్యాన్సర్స్ ఎన్ని వస్తున్నాయి? కోలాన్ క్యాన్సర్స్ మనం కామన్గానే చూస్తాం మన కంట్రీలో. కోలాన్ క్యాన్సర్స్కి దీన్ని స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ అంటే జనరల్ పాపులేషన్లో ఒక టెస్ట్ చేసి ఒక జబ్బుని తొందరగా కనిపెట్టడం వల్ల వాళ్ళకి లాభం రావడం, హెల్త్ లాభం. సో కోలాన్ క్యాన్సర్కి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, స్టూల్ని
బ్లడ్ దాని లోపల బ్లడ్ ఉందా లేదా, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అని అంటాం. అంటే బ్లీడింగ్ కనిపించకపోవచ్చు మోషన్లో, స్టూల్ శాంపుల్ని తీసి మైక్రోస్కోప్లో బ్లడ్ ఉందా లేదా అని ల్యాబ్ వాడు చూస్తాడు. అది చెయ్యమంటాం. అది ఆఫ్టర్ 50 చెయ్యొచ్చు. సిగ్మాయిడోస్కోపీ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ కోలాన్, పెద్ద పేగుని ఇనీషియల్ పార్ట్ని ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక చిన్న కెమెరా పెట్టి చూస్తారు. అది వన్స్ ఇన్ 5 years చేసుకుంటే మంచిది ఆఫ్టర్ 50. కొలనోస్కోపీ మొత్తం కోలాన్ ఇంటెస్టైన్ని చూడడము, అది వన్స్ ఇన్ 10 years చేసుకుంటే ఉచితం. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి 40లోనో 50 లోపే వచ్చింది అనుకుంటే దానికి 10 years ముందే మీరు ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఇంట్లో ఎవరంటే మీ బ్రదరో, మీ ఫాదరో, మీ సిస్టరో, మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. సో ఇంట్లో ఫస్ట్ డిగ్రీ ఎవరైనా పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనాకి కోలాన్ క్యాన్సర్ బిలో 50 yearsలో వచ్చిందంటే మీరు 10 years బిఫోర్, అంటే వాళ్ళకి 48లో వచ్చిందంటే మీరు 38లోనే ఒకసారి చూయించుకోండి. సో దట్ ఎందుకు చూయించుకుంటున్నారు, ఆ కొలనోస్కోపీ చేస్తే చిన్న చిన్న పాలిప్స్ అని అంటాం, అంటే కాలీఫ్లవర్ టైప్ గ్రోత్ ఉంటుంది. అది బేస్లో క్యాన్సర్ ఉండొచ్చు దాంట్లో, అది రేపు పెరిగి క్యాన్సర్ అయిపోయి పాకే అవకాశాలు ఉన్నాయి. మీరు కొలనోస్కోపీ చేయడం వల్ల అది పాలిప్ని పట్టేసుకొని మీరు అది బయాప్సీ చేసి పంపించి అది క్యాన్సర్ కనుక వస్తే అర్లీ స్టేజ్లో పట్టుకొని దానికి సర్జరీ చేస్తే ఇంకా వైద్యం అయిపోయింది. ఓకే, విసిగించకుండా ఉంటుంది. విసిగించకుండా ఉంటుంది. అది దానికోసం మనం చేస్తున్నాం. ఓకే. సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు క్యాన్సర్ సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది అంటే దాదాపుగా అన్ని క్యాన్సర్లు మనకు అంటే వారసత్వంగా వస్తాయని, కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ పనిచేస్తుంది, హెర్బల్ మెడిసిన్ అని కొంతమంది ఇది కాంటేజియస్ అని చెప్పేసి కొంతమంది. సో మీ దగ్గరికి వచ్చే అంటే మిత్స్ ఏంటి, దానివల్ల ఏ రకంగా నష్టం జరుగుతుంది, సో మనం దాని పట్ల కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం. ఫస్ట్ కామన్ మిత్స్ మా దగ్గర కంటే మా పేషెంట్లు వచ్చి ఇంట్లో మనవడు మనవరాలు ఉన్నారు, వాళ్ళు మా పక్కన రాకూడదండి, మేము దూరంగా ఉండాలా, అలా మేము అందరిని ముట్టుకొని ఫస్ట్ మిల్లి మా పిల్లల్నే కదా ఇంట్లో ముట్టుకునేది, మా పిల్లలకి ఏం రావట్లేదు. క్యాన్సర్ కంటేజియస్ అయితే కాదు, నెంబర్ 1. నెంబర్ 2, క్యాన్సర్ పేషెంట్ కీమో తీసుకున్నప్పుడు కానీ జనరల్గా ట్రీట్మెంట్ లేకపోయినా కూడా షుగర్ తినద్దు, రైస్ తినద్దు, ఈ వైట్ ఐటమ్స్ తినద్దు, అట్లాంటివి ఏమీ లేవు. షుగర్ తింటే క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. జనరల్ రూల్ ఏంటి, హెల్దీ డయట్ ఫాలో చేయండి, డయట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి తీసుకోవాలి. రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం. ఏదైనా ఎక్సెస్లో తప్పే. మీరు షుగర్ తినకపోయినా మీ బాడీ నుంచి షుగరు, గ్లూకోజ్, క్యాన్సర్ సెల్స్ తీసుకుని అది పెరగాలంటే పెరుగుతుంది. సో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, సైన్స్ ఏం చెప్తుంది, బ్యాలెన్స్డ్ డయట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపి ఉండాలి. అది మీ పప్పు అంటే ప్రోటీన్, మీ రైస్ అంటే కార్బోహైడ్రేట్, మీ కూరలు అంటే విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ కలిపి ఉండాలి మీకు. సో షుగర్ తినడం వల్ల క్యాన్సర్ పెరగడం లేదు. క్యాన్సర్ నా పిల్లలకి మనవరాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది నేను ముట్టుకుంటే, నా ఉమ్ము గనక కింద పడితే, అట్లా ఏమీ ఉండవు. ఓకే, వారసత్వంగా వస్తుందా, వస్తాయి. ఎన్ని క్యాన్సర్స్ వస్తాయి అట్లా? 8 to 10% ఆర్ 5 to 10% క్యాన్సర్స్. ఇప్పుడు మా తాతగారు బాగా సిగరెట్ తాగారు, ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. నాన్నగారు బాగా టొబాకో తిన్నారు, ఆయన కూరల్ క్యాన్సర్ వచ్చింది. నాకు క్యాన్సర్ వస్తుందా అంటే ఎట్లా వచ్చింది? వాళ్ళకి ఆ హ్యాబిట్ల వల్ల వచ్చింది. అది ఎవరికి చేసినా వాళ్ళకి వస్తాయి. ఎవరికి ఇప్పుడు మీ ఇంట్లో మీ అత్తకి, మీ పిన్నికి, మీ పెద్దమ్మకి, మీ అమ్మగారికి, చెల్లెలకి, ఈ గ్రూప్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందికి ఉంది, అండాశయనం క్యాన్సర్ చాలా మందికి ఉంది, ఒకే ఆవిడకి 2 బ్రెస్ట్లలో ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చింది, మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి అది తెలియదు. 1% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ మెన్. 100 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటే 99 ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఒక పేషెంట్ మేల్ ఉంటాడు. ఓకే. సో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్, bilateral, both sides breast cancer below the age of 40 or 50, ఫ్యామిలీ హిస్టరీ ఉంది మనకి, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉంది, ప్యాంక్రాటిక్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కూడా ఫ్యామిలీస్లో రన్ అవ్వచ్చు. సో బ్రెస్ట్, ఓవరీ, ప్రాస్టేట్, ప్యాంక్రియాస్ అండ్ కోలాన్ క్యాన్సర్స్ ఇవి ఫ్యామిలీస్లో రన్ అవ్వచ్చు. ఇవి కూడా 5 to 10% మ్యాక్సిమం. మిగతావన్నీ కారణాలు ఉన్నాయి మనకు, కొందరికి కారణాలు లేవు. ఓకే. సో అన్ని క్యాన్సర్స్ జెనెటిక్గా అయితే కాదు. జెనెటిక్గా ఉన్నాయంటే దానికి ఎట్లా చూసుకోవాలో కొన్ని టెస్ట్లు ఉన్నాయి దానికి. ఇప్పుడు బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ అంటే బ్లడ్లో ఒక టెస్ట్ చేస్తాం, BRCA1-2 జీన్ అని. అది ఉందంటే ఆ మ్యూటేషన్ మీకు మీ బ్లడ్లో ఆ జీన్ ఉంది, ఆ మ్యూటేషన్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. మీ పిల్లలకి రావచ్చు, మీ సిబ్లింగ్స్కి ఉండొచ్చు, వాళ్ళని టెస్ట్ చేయండి. ఇంకో అపోహ ఏంటంటే జనాలు మా దగ్గరకు వచ్చి, సార్ మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, నేను ఇది జెనెటిక్ ఉండొచ్చు కదా సార్, సో నేను వెళ్ళి టెస్ట్ చేసుకుంటానని. నీకేం లేదు కదమ్మా, నువ్వు ఎందుకు చేసుకోవాలి? మీ అమ్మగారిని టెస్ట్ చేయి. మీ అమ్మకి లేదనుకో రక్తంలో, నిన్ను టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ అమ్మకు ఉందంటే నీకు ఉందా లేదా అని అప్పుడు టెస్ట్ చేయాలి. సో ఇవన్నీ మిత్స్.
పేషెంట్ని టెస్ట్ చేయకుండా వీళ్ళు టెస్ట్ చేసుకోవడము, అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే ఆ పిల్లకి డెఫినెట్గా వస్తుందని అట్లా ఉండవు. అంటే ఫర్ సపోజ్ సార్, అంటే ఈ ప్రభావం ఎన్ని తరాలు ఉంటుంది? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ అమ్మమ్మకి ఏదో ఒక క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ అమ్మకి లేదనుకుందాం, దాంతో ఆ వారసత్వంతో తెగిపోయినట్టేనా, లేదా మనవరాలు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్. ఇదంటే దీంట్లో ఏం మ్యూటేషన్ ఉంది, దీంట్లో మేము ఎట్లా చెప్తామంటే కొన్నిసార్లు జనరేషన్ స్కిప్ అయ్యే జబ్బులు ఉంటాయి. సో అంతగా అండ్ కొన్ని మ్యూటేషన్స్కి సిగ్నిఫికెన్స్ అన్సర్టన్గా ఉంటుంది, మనకు తెలియదు. సో ఇది ప్రాపర్గా జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. బట్ జనరల్గా కామన్ మ్యూటేషన్సే టెస్ట్ చేయాలి. కామన్ మ్యూటేషన్స్ ఫస్ట్ పేషెంట్లో టెస్ట్ చేసి తర్వాత పిల్లల్లో టెస్ట్ చేయాలి. సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా, సో ఇది హెల్త్ కేర్లో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రిసిషన్ కట్టింగ్ కానీ లేదా ముందస్తుగా తెలుసుకోవడం కోసం కానీ, సో అదే రకంగా క్యాన్సర్ను ముందే గుర్తించడంలో కావచ్చు, లేదా క్యాన్సర్ కళాన్ని టార్గెటెడ్గా మనం చంపడం విషయంలో కావచ్చు, ఏ రకంగా దోహదపడే అవకాశం ఉంది, ఇప్పుడు ఏ రకంగా వినియోగిస్తున్నారు, ఫ్యూచర్ నెక్స్ట్ 5 to 10 yearsలో మీరు ఎలాంటి మార్పులను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏఐ హెల్త్ కేర్లో, క్యాన్సర్ కేర్లో స్పెసిఫిక్గా ఎలా ఉందంటే రేడియాలజీ కానీ పెథాలజీలో కానీ పెద్ద రెవల్యూషన్ వచ్చింది. సో ఇప్పుడు ఎన్నో ఇమేజెస్ని ఒకటేసారి స్కాన్ చేసి నియర్ అక్యురేట్ రిపోర్ట్ ఇచ్చే టెక్నాలజీ ఏఐలో ఉంది. లేకపోతే ఒక మనిషి కూర్చొని అన్ని మ్యామోగ్రామ్లు కానీ అన్ని స్లైడ్లు కానీ అతనే వచ్చి చూడాలి, అది మ్యాన్ పవర్ వేస్ట్. అది కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది మనం అనుకున్నంత అంత సింప్లిఫైడ్ కాదు. ఎంత ఏఐ వచ్చినా క్యాన్సర్ కేర్లో కానీ ఎస్పెషలీ మన క్యాన్సర్ పేషెంట్స్కి కానీ మీరు అది ఇండివిజువలైజ్ చేయాలి, పర్సనలైజ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ ఏఐ క్యాన్సర్లో ఆర్ హెల్త్ కేర్లో వర్క్ జరిగింది ఈజ్ ఫ్రమ్ అమెరికా అండ్ చైనా. మీరు ఆ డేటా మీ పాపులేషన్కు పెట్టలేరు. అంటే అక్కడ ఆ డేటా అట్లా వచ్చింది, సో అదే ఇండియన్ పేషెంట్ పైన మీరు ఇన్కార్పొరేట్ చేయలేదు. ఎందుకంటే మీ పేషెంట్ సబ్సెట్ వేరు, మీ జెనెటిక్ పూల్ వేరు. మీకు చైనా వాడికి చాలా డిఫరెన్స్ ఉంది, ఫిజికల్గా కానీ ఇంటర్నల్గా కానీ అమెరికా వాడికి కూడా. సో హెల్త్ కేర్లో మీరు డైరెక్ట్గా అన్నీ అప్లై చేయలేరు. ఎందుకు? కొన్ని మందులు ఉంటాయి, కీమోథెరపీ మందులు, మనం ఎలా మెటబలైజ్ చేస్తామో మనకి వేరే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అందుకే వాళ్ళకి పెట్టిన డోస్ మనకు పెట్టలేము. ఓకే, అమెరికా వాడికి ఒక డోస్ పెడతాం, యూరోపియన్స్కి ఒక డోస్ పెడతాం, ఎందుకంటే ఆ మందులు వీడు తట్టుకోలేడు, వీడికి డోస్ తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే వీడికి ఆ ఎంజైమ్ ఉండదు కాబట్టి. అది ఎందుకంటే ఆ స్టడీస్ వాళ్ళు చేశారు కాబట్టి. సో ఏఐ ఇంపార్టెంట్, ఏఐ బిగ్ రోల్ ఉంటుంది, ఎస్పెషలీ డయాగ్నోస్టిక్స్లో, థెరప్యూటిక్స్లో, మీరు అన్నట్టు ప్రెసిషన్ ఆంకాలజీలో, అన్నిట్లో స్పీడప్ చేయడం, డ్రగ్ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడంలో ఏఐ రోల్ ఉంటుంది. ఏ డ్రగ్స్ సక్సీడ్ అవ్వచ్చని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి, కానీ మనిషినైతే క్యాన్సర్లో కానీ హెల్త్ కేర్లో కానీ ఏఐ అయితే రీప్లేస్ చేయకూడదు. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో, కానీ 50 to 80% డిస్కౌంట్ లో. మీరు ఇప్పుడు గత దశాబ్దన్నరగా ఎన్నో కేసులు చూసుంటారు. సో సాధారణంగా క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే అంటే రోగి ఎలా రియాక్ట్ అవుతాడు, అంటే డినైల్ చేస్తాడా, అప్సెట్ అవుతాడా, కూలిపోతాడా? సో అదే రకంగా పేషెంట్ ఏ రకంగా మానసిక సిద్ధంగా ఉండాలి, అదే రకంగా వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి, సో వారికి మీరు ఏ రకంగా కౌన్సిలింగ్ ఇస్తారు? క్యాన్సర్ అంటేనే చాలామంది ఎట్లుంటారంటే మా దగ్గర ఫ్యామిలీస్ లోపల వచ్చి ఫస్ట్, సార్ మా నాన్నగారు బయట ఉన్నారు, ఆ వర్డ్ మాత్రం వాడద్దు. వాళ్ళు కూడా క్యాన్సర్ అని వర్డ్ యూజ్ చేయరు, ఆ వర్డ్ మాత్రం, ఆ సి వర్డ్ మాత్రం వాడద్దు. అదేదో వాళ్ళేదో పాపం చేసి వాళ్ళేదో తెచ్చుకున్నట్టు. ఓకే, సో మనం ఏం తప్పు చేయలేదు. ఓకే, సో అలవాట్ల వల్ల వచ్చింది అది వేరు, బట్ జబ్బు వచ్చి అది రోగమే కదా. సో ఎవరు తెచ్చుకోలేదు, కావాలని ఎవరు వచ్చాయి. సో దాన్ని ఎందుకు భయపడాలి మనం? క్యాన్సర్ అని ఎందుకు భయపడాలి? ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ అయిన పేషెంట్, సివియర్ హార్ట్ ఫెయిలియర్, అతను 6 నెలలే బతుకుతాడు. కానీ ఎవడైనా హార్ట్ ఫెయిలియర్ వల్ల భయపడతామా మనము? మా వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ వచ్చిందండి అని అంటాము. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో వాడు 99% క్యూర్ అవుతాడు, ఆవిడికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి అని అంటారు. అది ఏంటంటే అవునా అని అంటారు అందరు. దానివల్ల ఇప్పుడు ఇందాక కూడా మా దగ్గర ఒక పేషెంట్ వచ్చి, సార్ 6 months అయిపోయింది, వైద్యం అయిపోయి, కానీ సోషల్గా పెద్దగా ఏం తిరగట్లేదు సార్, ఎంతసేపు ఇంట్లోనే ఉంటుంది, వీళ్ళని కూడా కలవట్లేదు, రిలేటివ్స్ ఇంటికి వచ్చినా పక్కన రూమ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళకే ఒక స్టిగ్మా, ఇప్పుడు వైద్యం అయిపోయింది, ఇప్పుడు బాగున్నారు, స్కాన్లు బాగున్నాయి, రెగ్యులర్ చెకప్లో ఉన్నారు, అయినా ఏంటి? సో ఫస్ట్ డయాగ్నోస్ అయ్యేటప్పుడు మీరు చెప్పినట్టు డినయల్,
నాకు లేదు అని. రెండోది, నాకు ఎందుకు వచ్చింది, నేనేం చేయలేదు కదా, నేను పూజలు పునస్కారాలు చేస్తాను, టీలు కాఫీలు కూడా తాగను, ఎంతసేపు నాకు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి. సో డినయల్ ఒకటి, తర్వాత వై మీ అని ఒకటి, తర్వాత నేను చచ్చిపోతాను, నా పిల్లలకి ఎట్లా, వాళ్ళు ఏమైపోతారు, మా వాళ్ళు ఏమైపోతారు. అది మీరు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని ఉంది చెప్పినా, అమ్మ నువ్వు క్యూర్ అవుతావు తల్లి అని చెప్పినా ఆ భయం వాళ్ళని వదిలిపోయి. ఇట్ ఈస్ లెజిటిమేట్, ఎందుకంటే క్యాన్సర్ ఇస్ డెడ్లీ, కాదని అనట్లేదు. బట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీఆర్ ఇన్ అ టైమ్ వేర్, మళ్ళీ అదే లైన్, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. తొందరగా డిటెక్ట్ చేసుకో, క్యూర్ అయిపోతావు, జీవితాంతం బాగుంటావు. ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే వీఆర్ గుడ్. ఎస్, కర్మగాలి మనకి స్టేజ్ 4 క్యాన్సర్స్, బ్యాడ్ క్యాన్సర్స్ వచ్చాయంటే ఎవరు ఏమి చేయలేరు. బట్ భయపడాల్సిన అవసరమైతే లేదు. మీకు సిమ్టమ్స్ ఉన్నాయి, తక్షణం వెళ్ళి చూపించండి, డిలే చెయ్యొద్దు. అండ్ డయాగ్నోసిస్ స్టార్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తొందరగా ట్రీట్మెంట్ చేసుకోండి. లాస్ట్ థింగ్, మన దగ్గర ఫైనాన్సెస్ కోసం మనం చాలా ఆలోచించి, ఇప్పుడు ఇందాక కూడా ఒక పేషెంట్ గురించి మేము మాట్లాడి 8-9 నెలల క్రితం చెప్పాము, ఫలానా మందు పెట్టుకోవాలమ్మా అని. సర్వైవల్ ఎంత ఉంటుందని అంటాం మనం ఎవరి గురించి సర్వైవల్ చెప్పడానికి? నేను ఎట్లా చెప్తాను? ఎస్, ఇప్పుడు ప్యాంక్రాటిక్ క్యాన్సర్ టెక్స్ట్ బుక్లో రాసుంది సంవత్సరం ఉండడానికి. ప్రతి పేషెంట్ సంవత్సరంలోపే చచ్చిపోతాడు, 2-3 సంవత్సరాలు బతికేటోడు కూడా ఉన్నాడు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, సార్ మన చెడ్డ జబ్బు కదా, మనం 1 year అనుకున్నాం కదా, అందుకే మేమేమి ట్రీట్మెంట్ చేయించుకోవద్దని అనుకున్నాము, కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు పాకే లక్షణాలు కనిపించినాయి, ఇప్పుడు పెట్టమంటారా ట్రీట్మెంట్ అని. సో అది సో నేను ఎప్పుడు చచ్చిపోతాను, పేషెంట్ ఎప్పుడు చచ్చిపోతాడు, అవి మనం మాట్లాడకూడదు. ఇది ట్రీట్మెంట్, ఇలా చేస్తే అవుట్కమ్స్ ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకు, స్టేజ్ 1 క్యాన్సర్లో కూడా 2% తిరిగి రావచ్చుగా, స్టేజ్ 4 కూడా బాగానే బతకొచ్చు కదా ఎన్నో రోజులకి. సో మన పని ఏంటంటే డయాగ్నోస్ అయ్యిందా, ట్రీట్మెంట్ ఏంటి, అది ఫాలో చేయడము. అవుట్కమ్ బాగుంటే ఎక్సలెంట్. అలా ఆలోచిస్తే చాలామంది ముందుకు వెళ్ళిపోతారు, అది ఇంపార్టెంట్. సో ఇంకో డాక్టర్ గారు, మీరు అన్నట్టు అంటే క్యాన్సర్ వైద్యం అనేది ఖరీదైనది అని ఒక అభిప్రాయం ఉంది. ఇందులో వాస్తవం ఎంత? సో యాక్చువల్గా క్యాన్సర్ డ్రగ్స్కు ఎందుకు ఎక్కువ ధర ఉంటున్నాయి అనే అంశం మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారు. అది చాలా ఒక అపోహ, ఎట్లా చెప్పాలా, అది అంతే. ఇప్పుడు ఇందాక మీకు CML చెప్పాను, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, బ్లడ్ క్యాన్సర్. ఆ ఇమాటినిబ్ నెల కాస్ట్ ఎంత తెలుసా మీకు? 1500 రూపాయలు. 1500 లేదా నా దగ్గర నెలకి? బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అని చెప్పనులేండి, బ్లడ్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు మా దగ్గర మొన్న ఒక పేషెంట్ వచ్చారు, 96 నుంచి అమ్మాయికి CML ఉంది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 29. షీఈస్ 48 45 ఆమెకు 16 17 yearsలో బయటపడ్డది. ఇమాటినిబ్ వాడింది, 10-12 సంవత్సరాలు నడిచింది. డెసాటినిబ్కి వచ్చింది, నెక్స్ట్ జబ్బు కొంచెం పెరిగింది, డెసాటినిబ్ ఇంకో ట్యాబ్లెట్ వాడాము, ఇప్పుడు నిలాటినిబ్ పైన ఉంది. 3 రకాల ట్యాబ్లెట్లు, 28 years ఆఫ్ యువర్ లైఫ్. ఎంత బాగున్నాం, 28 years ఒక మనిషి బతికినట్టు లైఫ్ స్పానే కదా. అవును. కాస్ట్ ఆఫ్ ఇమాటినిబ్ ఎంత? నెలకి 1500. లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 ఎర్లాటినిబ్ కాస్ట్ నెలకి 3000. పెట్టుకోలేనా? ప్యాక్లిటాక్సెల్ కార్బోప్లాటిన్ కీమోథెరపీ మా హాస్పిటల్, ఒక పెద్ద హాస్పిటల్లో పెట్టుకోవాలన్నా ప్రైవేట్ సెటప్లో 25,000 అవ్వదు. అది ఎన్నిసార్లు? 6 times పెట్టుకోవాలంతే. ఇప్పుడు కాస్ట్ అంటాము ట్రాస్టుజుమాబ్. నేను 2011-12లో చదివేటప్పుడు ట్రాస్టుజుమాబ్ ₹1,00,000 ఉంటుండే ఒక వయల్. ఈరోజు 13,000కి వచ్చింది. ఎందుకు? గవర్నమెంట్ తెచ్చిన ప్రాక్టీసెస్ వల్ల. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్నంత జెనరిక్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అవును. ఇండియాలో మన క్యాన్సర్ పేషెంట్స్కి ఎంత చీప్గా అవుతుందో వైద్యం నేను రాసిస్తాను, మీకు అమెరికా యూరోప్లో జరగదు. అక్కడ తీసుకునే ఇమ్యూనోథెరపీ అదే కంపెనీ, అదే మాలిక్యూల్ అక్కడ 8 లక్షలు అంటే ఇక్కడ 2 లక్షలు ఒక సైకిల్కి. అది మీరు 5 సార్లు కొంటే 12 సార్లు ఫ్రీ. అంటే ఒక సంవత్సరానికి 10 లక్షలు ట్రీట్మెంట్, ఒక సంవత్సరానికి అంతే. మీరు అనొచ్చు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అఫోర్డ్ చేయలేరని, ఒప్పుకుంటా. కానీ ఇది కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ నేను చెప్తున్నా మీకు, వన్ ఆఫ్ ద కాస్ట్లీ మెడిసిన్స్. అది కూడా 10 లక్షలు. ఉన్నాయి కొన్ని మందులు 8 లక్షలు ఒక సైకిల్కి. అవన్నీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెట్టుకోగలరు? పెట్టుకుంటాము లెస్ దెన్ 0.0001%. మీరు రెగ్యులర్గా వాడే మందులు, క్యాన్సర్ మందులు కాస్ట్లీ కావు. మీ ట్రాస్టుజుమాబ్, రిటుక్సిమాబ్, ఇమాటినిబ్, ఎర్లాటినిబ్ వెరీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ దానికి ఎవరి సహాయత కూడా అవసరం లేదు మనకి. అండ్ లక్కీగా మన దేశంలో స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవి కూడా ఫ్రీగా దొరుకుతాయి. అంటే ఈ సందర్భంలో అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక మాట చెప్పండి. సో అది ఎంత ప్రాముఖ్యం గలది? సో ఎందుకు తీసుకోవాలి? యాక్చువల్గా
సమీక్షుడు విషయానికి వస్తే మీరు యాక్చువల్గా క్యాన్సర్ వైద్య 15 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఎంత బెస్ట్ యాక్చువల్గా ఇఫ్ వీ కెన్ అఫోర్డ్? ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను ఇది ఒక డాక్టర్గా కూడా కాదు, మా కలీగ్స్కి కూడా చెప్తాను, 2 ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. ఐఎమ్ నాట్ అ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ ఎనీథింగ్. నా పర్సనల్ అనుభవంలో చెప్తున్నా. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి వద్దాము. హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము ఒక బండి కొన్నాము, బండికి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అమ్మో ఆ బండికి ఏమైనా అయిపోతే ఏంటి, హెడ్ లైట్ పోతే ఏమవుతుంది, ఇంజిన్ ఖరాబ్ అయితే రేపు పెద్దగా ఇంకో దానికి 3,000 ఎక్స్ట్రా కడదాము, ఇంజిన్ ప్రొటెక్ట్ పాలసీ అది అంట. నీ బాడీకి ఏం పాలసీ పెట్టుకున్నావు? నీకేమైనా అయితే ఏమవుతుంది, కాళ్ళు పోతే ఏమి, చేతులు పోతే ఏమవుతుంది, ప్రాణమే పోతే ఏమవుతుంది? సో వీఆర్ నాట్ పుట్టింగ్ వాల్యూ ఆన్ అవర్ సెల్ఫ్. మనకే మన పైన వాల్యూ లేకపోతే ఎట్లుంటుంది? అది కూడా మనం ఎట్లా చూస్తాము? ఇన్సూరెన్స్లో ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను అది అర్థం చేసుకున్నది చదివి ఏంటంటే, మనము దాన్ని ఇన్వెస్ట్మెంట్తో లింక్ చేస్తాము. నాకేం వస్తలేదు కదా. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లుంటుందంటే, ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ మొన్న ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. 10 years ఒక మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి 10 years కట్టాడు ఇన్సూరెన్స్ ప్రీమియం. వాళ్ళ అమ్మగారికి ఈరోజు 68, 58 నుంచి ప్రతి సంవత్సరం కట్టుతా పోయాడు 68 దాకా. ఆంటీకి ఏ రోగం రాలేదు. ఇప్పుడు 69, ప్రీమియం కొంచెం పెంచాడు, ఈయన ఆపేశాడు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక 4,000 ప్రీమియం పెరగడం వల్ల ఇప్పుడు నాకు ఎంత, సో దానికి వాడు ప్రీమియం పెంచుతాడు, పర్వాలేదు, అది పక్కన పెట్టేసామని అనుకోండి, అంతే కదా. నేను అది పెట్టిన 15,000 సంవత్సరానికి 10 సార్లు పెట్టినా నేను 1,50,000 ఖర్చు అయిపోయింది. ఒకసారి కూడా దాన్ని వాడుకోకూడదు, నీకు జబ్బు రాకూడదు. అది ఏదో పక్కన పెట్టేశావు అని మనం అందరం ఏమనుకుంటాం, ఎక్కడో పెట్టాం కదా డబ్బు, అట్లా పెట్టి పక్కన పెట్టేయండి. జబ్బు రాకూడదు, వచ్చిందంటే ఒక బఫర్ 15 లక్షలకో 20 లక్షలకో మీకు ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, వాడైతే ఇవ్వడం మీకు అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది పాలసీ, మీరు కట్టలేదు. ఇప్పుడు మొత్తం ట్రీట్మెంట్, కాస్ట్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నీ పెట్టుకోవాలా? స్కాన్లకి, పెట్ స్కాన్లకి, బయాప్సీలకి, కీమోథెరపీలకి, సర్జరీలకి, రేడియేషన్లకి. ఒక మినిమం ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి ఎంత సింపుల్గా అయినా 3-4 లక్షలు అవుతుంది. అది హ్యాపీగా అయిపోయి ఉంటుండే కదా. 3 లక్షలు 4 లక్షలు జీవితాంతం ప్రీమియం అయిపోయి. సో మనం ఏంటంటే, సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, లేదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్. ఫస్ట్ నువ్వు హెల్దీగా ఉండు, మంచి లైఫ్ స్టైల్ పాటించు. రెండోది ఏంటంటే, కొంచెం డబ్బు దానికి పెట్టి, నీకు, నీ పిల్లలకి, వీలైతే మీ పేరెంట్స్కి. కానీ వాళ్ళకి సమ్ ఇన్ష్యూర్డ్, వాళ్ళకి ప్రీమియంలు ఎక్కువ ఉంటాయి, పెద్దవాళ్ళు కాబట్టి. ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అంటాం, వాళ్ళకి ఏదో షుగరో బీపీ ఉంటే దానివల్ల. సెకండ్, మీరు అడగకపోయినా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నేను ప్లీజ్ చెప్తాను, ఏమనుకో. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే వాడి ఫ్యామిలీకి ఏమొస్తుంది? ఎట్లయినా పోవచ్చు కదా. ఇప్పుడు జిమ్లో ఎవడో చేశాడన్నాడు, వాడు పోయాడు, హీ వాజ్ 40 years, కలగన్నాడా, చచ్చిపోతాడని అన్ని హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన పోతే ఫ్యామిలీ ఏమవ్వాలి? ఆయనే సోల్ బ్రెడ్ విన్నర్, ఫ్యామిలీ రోడ్డు పాలు అవుతుంది. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు స్కూల్లో, వైఫ్ మే బీ హోమ్ మేకర్ ఆర్ షీ మే బీ వర్కింగ్. ఈయన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఈయన పోయాడంటే ఈయన ఫ్యామిలీకి ఒక 50 lakhs, 1 crore, 2 crore లంసమ్ వస్తుంది. మనం ఏం చేస్తాము, దాన్ని ఇన్వెస్ట్మెంట్తో లింక్ చేస్తాం. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్కి మీరు ఏంటి, 1 crore రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 10,000 కట్టాలి, ఆర్ 50,000 కట్టాలేమో. అది ఒక 10 years కడతారు, 5 లక్షలు పోయింది నాది, మనీ రిటర్న్ రాదు. అవును, పోతే పోయింది. కానీ నువ్వు పోయావంటే 5 కోట్లు ఏమో వస్తుంది, నువ్వు ఎంతకి సమ్ ఇన్ష్యూర్డ్ చేసుకున్నావు. దాన్ని ఇన్సూరెన్స్ తోటి లింక్ చేసుకుంటే ఏమవుతుందంటే, నీ ప్రీమియం ఎక్కువ అవుతుంది, అండ్ అది ఎప్పుడు అది కరెక్ట్గా ఉండదు అది. అండ్ అన్నిటికీ ముఖ్యం, ఇవన్నీ తొందరగా చిన్న ఏజ్లో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఐఎమ్ 43, నా ఏజ్లో పెట్టుకుంటే ప్రీమియంలు ఇక్కడ ఉంటాయి. మా జూనియర్లకు అదే చెప్తాను, మీరందరూ 32లో ఉన్నారు, మీకు ప్రీమియంలు తక్కువ ఉంటాయి, మీకు కవరేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ మీకు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎస్పెషలీ అర్బన్ రూరల్ ఏరియాస్లో ఎవరు ఉన్నా కానీ హూ కెన్ అఫోర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ డీలింక్ చేయండి. డోంట్ గో విత్ ఇన్వెస్ట్మెంట్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, మ్యాండేటరీ. సమ్మిష్యూర్డ్ ఎంత ఉంటుంది బెస్ట్ చూస్తారంటే ఇప్పుడున్న ప్రెజెంట్ అట్లీస్ట్ 10 lakhs, అట్లీస్ట్ 10 lakhs. ఇఫ్ యూ అఫోర్డ్ 20 లక్షలు 20 లక్షలు 30 లక్షలు. ఇప్పుడు దాంట్లో ఆటో రీఛార్జ్ బెనిఫిట్లు ఏమేమో వస్తున్నాయి. మీరు ఆ 10 లక్షల్లో 9 లక్షలు వాడేసుకున్నా, ఒక రోజు తర్వాత మళ్ళీ ఆ 9 లక్షలు రీఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ క్రిటికల్ ఇల్నెస్ కవర్ అనేది ఉంటుంది, క్యాన్సరు, హార్ట్, ఏమేమో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, యాక్సిడెంట్ కవర్ అని రైడర్స్ ఉంటాయి, అన్నీ మీరు యాడ్ అవుతుంది కదా. బోనస్ వస్తాయి మీకు, మీరు వాడుకోకపోతే. యంగ్ ఏజ్కి ఏం జబ్బులు వస్తాయి? 32లో ఎవడైనా తీసుకుంటే వాడికి మినిమం 42 దాకా ఏం రాదు. 10 years లోపు వాడి 10 lakhs కవరేజ్ విల్ బికమ్ 60-70 lakhs విత్ బోనస్. ఇంకేం కావాలి సార్? సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, తర్వాత ఇన్సూరెన్స్ గురించి చూసినాం. సో హెల్దీ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే సాధారణంగా
తినే ఆహారం విషయంలో శాకాహారం వర్సెస్ మాంసాహారం మనం కంపేర్ చేసినప్పుడు అంటే యాజ్ ఎ క్యాన్సర్ స్పెషలిస్ట్గా మీరు చెప్పండి విచ్ ఈస్ గుడ్ అండ్ వై. అండ్ అదే రకంగా మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అంటే ఇది ఏమన్నా రోల్ ప్లే చేస్తుందా, అంటే హౌ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ అండ్ వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ ఎట్లా ఉంటే బాగుంటుంది? వెజ్ నాన్ వెజ్ డిబేట్ ఎప్పుడూ ఉంటుంది, బట్ జనరల్గా ఐ థింక్ దట్స్ ఓకే. వెజిటేరియన్ ఫుడ్ నేను వెజిటేరియన్ కాబట్టి నేను చెప్తున్నాను అనట్లేదు, బట్ డెఫినెట్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే షుడ్ బి మెయిన్ పార్ట్ ఆఫ్ యువర్ డయట్. ఎగ్ ఉండాలి, హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్లో ఉండేది. రెడ్ మీట్ ఆబ్వియస్లీ ఎక్కువగా మనం తినము, అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు లైఫ్ స్టైల్కి వస్తారా, 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ 5 days out of 7 days ఇస్ గుడ్. అంటే ఒక వారంలో 5 రోజులు మీరు ఒక అరగంట వాక్ చేస్తే మంచిది. ఏమీ లేదు, పొద్దున వాక్ చేయండి, మంచి ఒక గాలి, మంచి వాతావరణము, మీ బాడీ ఫిట్గా ఉంటుంది, యూ గెటప్ ఎర్లీ, ఇవన్నీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మీకు. అన్నిటికంటే ముఖ్యం మనము హెల్త్ ఫిజికల్ అని ఆలోచిస్తాం, కానీ హెల్త్ డెఫినిషన్ ఒక్కసారి మీరు చూస్తే హెల్త్ ఈజ్ అ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. సో మనం ఎంతసేపు వీడు 6 pack ఉంది, వీడు జిమ్లో 40 kilos ఎత్తగలడు, వీడే హెల్దీ, వాడు మైండ్ మంచిగా లేకపోతే వాడు ఏం హెల్దీ? సో మీ మైండ్ కంట్రోల్ చేయాలి మీరు బాగా. సో యువర్ మెంటలీ యూ షుడ్ బి వెరీ వెరీ కామ్, కంపోజ్డ్, యూ షుడ్ బి ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఫిజికల్ హెల్త్ మీది బాగుండాలి, మీ ఎమోషనల్ హెల్త్ బాగుండాలి. దానికి అర్థం మనం అందరం సన్యాసుల్లాగా ఉండాలని కాదు, మనకు కోపాలు వస్తాయి, అన్నీ వస్తాయి, బట్ అయినంత వరకు ఎమోషనలీ అండ్ సోషల్ అండ్ స్పిరిచువల్ హెల్త్. సోషల్ అంటే తిరగాలి జనాలతో, యూ కెనాట్ బి అలూఫ్, ఎంతసేపు మీరు ఒకటే రూమ్లో కూర్చొని అన్ని చేయలేరు, ఇది హెల్త్. మెంటల్ హెల్త్ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం, ఎస్పెషలీ ఫర్ అవర్ క్యాన్సర్ పేషెంట్స్. మేము ఎన్నోసార్లు చెప్తాం, మెంటల్గా ఎవరు డౌన్ ఉన్నాడో పేషెంట్ వాడు బాగుండడు, అన్ని ప్రాబ్లమ్స్ ఆయనకే వస్తాయి, వామిటింగ్లు కానీ, సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఆ నొప్పులు ఈ నొప్పులు కానీ. మిగతా పేషెంట్స్, సార్ మీరు లాస్ట్ టైం చెప్పారు జుట్టు రాలిపోతుంది, 10వ రోజు పోయింది, నేను పట్టించుకోలే, యాదగిరి గుట్టకు పోయి గుట్టు కొట్టే చూసుకున్నా, ఇప్పుడు ఏం సార్ జుట్టే లేదు, వస్తే వచ్చింది చూసుకున్నా. అలా తీసుకున్న వాళ్ళు ఏమి ఇబ్బంది ఉండదు. మీరు చెప్పారు చేదు పోతుందని, పర్వాలేదండి 6 నెలలే కదా, ఓకే, తర్వాత ఇన్ని రోజులు అన్నీ తిన్నాను కదా. ఏంటి డాక్టర్ గారు చేదు పోయింది, నేను ఏమి ఒకటే, ఇద్దరు మనుషులు అదే ప్రాబ్లమ్ని ఎట్లా డీల్ చేస్తున్నారు చూడండి. ఏమి తినలేకపోతున్నా, ఏది పెట్టుకున్నా కష్టమవుతుంది, కారం తగలనియట్లేదు. ఇంకో మనిషి ఏంటి సార్ ఇంత బాగా తిన్నాను ఇన్ని రోజులు, పర్వాలేదు, స్పైసెస్ తినలేను కదా, కొన్ని రోజులు ఇట్లనే నడిపించేస్తా. సో దానివల్ల వీళ్ళకేంటి, ఈ మనిషికి మీరు ఏది పెట్టినా నాకు వద్దు, నా వల్ల అవ్వట్లేదు, నేను తినను. సో వాళ్ళ ఇంటేక్ తక్కువ ఉంటుంది. ఈ మనిషి ఏంటి, సరే పెట్టు, ఎవ్రీ 2-3 hours ఏదో నాకు పెడతా ఉండు, ఏ టేస్ట్ ఉన్నా నేను తింటానులే, ఒక 6 నెలలే కదా అని. సో పాజిటివ్ థింకింగ్ ఉండాలి బేసిక్గా. సో ఇంకో డాక్టర్ గారు, అయితే యాక్చువల్గా మన హైదరాబాద్ స్థాయి గురించి మాట్లాడితే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్ వైద్యంలో, సో మీరు ఎట్లా కంపేర్ చేస్తారు వెన్ కంపేర్ విత్ ది ఢిల్లీ ఆర్ ముంబై, వేర్ హాస్పిటల్ బెడ్స్ ఆర్ మోర్ వెన్ కంపేరింగ్ విత్ ది హైదరాబాద్ రైట్ నౌ? సో అదే రకంగా అంటే వెన్ కంపేరింగ్ విత్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వేర్ వి స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్? మన దేశం ఎవ్వరికీ తక్కువ లేదు సార్. మెడికల్ కేర్, ఇది మీ ఛానల్ అని కాదు, మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్లో కానీ నేను అదే చెప్తాను, వీఆర్ నో లెస్ కంపేర్ టు ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఎస్, మన దగ్గర రీసెర్చ్ తక్కువ జరుగుతుంది, గ్రాంట్స్ తక్కువ ఉంటుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, ఒక ఎయిమ్స్, సిఎంసి, చండీగఢ్ అట్లాంటి చోట్లలో దే డూ వెరీ గుడ్. టాటా మెమోరియల్ బాంబేలో దే డూ గ్రేట్ రీసెర్చ్. ఇప్పుడు మన పేపర్స్, మన డాక్టర్స్, మా కలీగ్స్ అక్కడ చేసేది పేపర్స్ అన్నీ మీకు పెద్ద పెద్ద US, యూరోప్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ అవుతున్నాయి. బట్ ఎస్, రీసెర్చ్ పోల్చుకుంటే దే ఆర్ మచ్ అహెడ్ US, యూరోప్. కానీ మెడికల్ కేర్లో కానీ మనం ఇచ్చే కేర్ ఇవ్వలేరు. మనం ఇచ్చే పర్సనల్ టచ్, మన పేషెంట్లకు ఉన్న యాక్సెస్ టు కేర్. మీరు ఇప్పుడు యూకేలో మీరు చదువుంటారు, అక్కడ ఒక హెల్త్ కేర్ యాక్సెస్ చేయాలంటే పేషెంట్లకు ఎంత కష్టమవుతుంది, వాళ్ళ NHSలో ఎంత కష్టమవుతుంది, నర్సులు లేరు. ఇక్కడి నుంచి మన పాత UK ట్రైన్డ్ డాక్టర్స్ అందరూ ఆడిపోతున్నారు. ఫిన్లాండ్, మీ స్కాండినేవియన్ కంట్రీస్ చూడండి, USలో బోల్డ్ అని ఉంటారు. మన పేషెంట్స్ ఏంటి, ఫ్లైట్ తీసుకొని వచ్చేస్తారు, మన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అయిపోగొట్టుకొని వెళ్తారు. 1/4 కాస్ట్లో ట్రీట్మెంట్ అయిపోతుంది, డాక్టర్స్ యాక్సెసిబుల్గా ఉంటారు, హాస్పిటల్స్ ఆర్ ఈక్వలెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ పరంగా. సో మనం ఎక్కడ అన్ని మందులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్, లెస్ దెన్ 0.001% మీకు మందులు ఉండకపోవచ్చు, అది సో ఎక్స్పెన్సివ్ మెడిసిన్ దట్ పేషెంట్ కెన్ ఎనీవే అఫోర్డ్, అదని చెప్పి చేసుకుంటాడు అక్కడి నుంచి. మెజారిటీ పాపులేషన్కి అవసరం ఉన్న మందులు మీరు అమెరికా నుంచే రావాలి, మన దగ్గర లేవు, అది సమస్యనే లేదు. వీఆర్ ద బిగ్గెస్ట్ మార్కెట్, వద్దన్నా వాళ్ళు ఇక్కడ రేపు తీసుకురావాల్సిందే.
సో మనం ఇది లేదు. సో డాక్టర్ గారు, అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా వందల వేల కేసులు చూసుంటారు కదా, సో మీ మనసుకు హత్తుకున్నా లేదా ఛాలెంజింగ్గా తీసుకున్నా లేదా ఒక వైద్యునిగా చాలా సంతృప్తిని ఇచ్చిన 1-2 కేసుల గురించి మాత్రం ఏమైనా చెప్తారా? చాలా మంది అట్లా గుర్తొస్తారు. ఇప్పుడు ఒక్క పేషెంట్ ఉన్నారు, ఆయనకి 4వ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఆయన వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాము, వాళ్ళు చదువుకున్న వాళ్ళే అందరూ, పెద్ద పెద్ద చదువు చదువుకున్నారు. ఒక కూతురు కొడుకు అబ్రాడ్లో కూడా ఉంటారు. 4వ స్టేజ్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, అయ్యో సార్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే సంవత్సరమే కదా, 6 నెలలే కదా అంటే, అంతే కీమోలు ఇచ్చి చూద్దాము. ఇచ్చాం కీమోలు. పెద్ద ఆయన 9-10 కీమోలకి కంప్లీట్గా డౌన్ అయిపోయాడు, ఇంకా లేవలేని పరిస్థితి. ఇంకా మనమే చెప్పేసాం ఇంకా వదిలేయండి అని. తర్వాత సరే కొన్ని పేషెంట్స్కి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయండి, పంపించి చూద్దాం, ఆ ముక్కని ట్యూమర్ ముక్కని పంపించి చూద్దాము, మన లక్ బాగుంటే ఆ ట్యాబ్లెట్ ఏదైనా పెడదాము, లేకపోతే ఇంకా వదిలేయండి, ఇంకా టైం అయిపోయిందని అనుకుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న మ్యూటేషన్ ఆయనకుంది. సో ఆ మందు వాడాము. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ఎంత బ్రాకా అని చెప్తాను కదా, దానికి ఒక టార్గెటెడ్ అన్నాం కదా, ట్యాబ్లెట్ వాడాము. ఫిబ్రవరి 2022కి మొదలైంది ఆ ట్యాబ్లెట్ ఆయనకి. ఈరోజు ఎక్కడున్నాం మనము, జూలై 2025. ఈరోజు కూడా ఇంచుమించు 10,000-12,000 స్టెప్పులు రోజు తిరుగుతాడు ఆయన. ఈ 72. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి నేను 6 నెలలకు ఒకసారి ఒక పెట్ సిటీనో చేస్తాను. ఆ జబ్బు అలానే ఉంది. ఇది వరకు లివర్కి మొత్తం పాకి ఉండే. ఆ ట్యాబ్లెట్ మింగుతున్నారు ఆయన. మధ్యలో దాన్ని కూడా ఆపేశారు ఒక 3 నెలలు 6 నెలలు. అమెరికాకో ఆఫ్రికాకో వెళ్ళొచ్చారు కూతుర్ని చూడడానికి, కూడా బాగున్నారు. సో అందుకే నేను చెప్తాను, మనం లైఫ్ స్పాన్ ఇచ్చే రైట్స్ మనకి లేవు, అర్హత మనకు లేదు. సో ఎంత ఉంటారు మీరు చెప్పండి, 6 నెలలు కదా అంటే మనం దేవుళ్ళం కాము. మనం కష్టపడాలి అండ్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్నిసార్లు థింక్ చేయాలి. బతకాలంటే ఎట్లయినా బతుకుతారు ఆయన. సో ఈయనను చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఇంట్లోనే వీళ్ళ ఫస్ట్ కజిన్ ఒక ఆవిడకి కిడ్నీ క్యాన్సర్, ఆవిడని తీసుకొచ్చారు. ఇంకో రిలేటివ్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఆవిడని తీసుకొచ్చారు. అంటే అండ్ ఈయనకు ఆ మ్యూటేషన్ ఉందని ఇప్పుడు కొడుకు కూతురికి ఇద్దరికి టెస్ట్ చేశాం, ఇద్దరికీ ఉంది. సో రేపు ఈ అమ్మాయికి బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈమె యూకేలో షీఈస్ టేకింగ్ స్టెప్స్. ఓకే. ఈయన ప్రాస్టేట్ ప్యాంక్రియాస్ రాకుండా ఉండడానికి టెస్టులు చేయించుకుంటున్నాడు. అంటే ఏం చేశారు మీరు, 4వ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ పోతాడు అనుకున్నాము, ఆయనని లైఫ్ స్పాన్ పెంచారు విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పెంచడం అంటే ఏదో మంచం పైన లేడు ఆయన, ట్యాబ్లెట్ మింగుతున్నాడు అంతే. కొడుకు కంటే నాకంటే ఫిట్ ఉన్నాడు ఆయన. కొడుకు కూతురులో కూడా మీరు ఆ మ్యూటేషన్ ఉంది, మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీకు ఈ ఫలానా జబ్బులు రేపు రాకుండా ఉండాలని వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ ఇచ్చేశారు. అది చాలా సాటిస్ఫైయింగ్. ఓకే. ఇంకో ఒక పేషెంట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే, వెరీ 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 పువర్ పేషెంట్. అర్థం ట్రీట్మెంట్ మేము ఇక్కడ చేయగలిగాము. దాని తర్వాత 3-4 వేలు కూడా పాపం వాళ్ళకి పెట్టుకోవడానికి కష్టం అయిపోయిందని మా కలీగ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే వాళ్ళ దగ్గర ట్రీట్ చేయించాము. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా ఒకటే, మేమందరం కలిసి ట్రీట్ చేసాము. క్యూరబుల్ క్యాన్సరే, కానీ ఆవిడకి 2-3 సార్లు తిరగబడ్డది జబ్బు. అప్పటికి ఇక 3rd టైం వచ్చినప్పుడు ఇక కొన్ని కేసెస్ క్యూర్ కావేమో అని అనుకున్నాను. 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, ఈరోజు కూడా బాగుంది ఆవిడ. సో అలాంటి వాళ్ళని చూస్తే పాపం వాళ్ళకి డబ్బులు లేవు. ఆయన ఈరోజు కూడా 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్కి వచ్చినా కన్సల్టేషన్ ఫీ పే చేయడానికి కూడా డబ్బులు ఉండదు, మేము తీసుకోం ఆయన ఏదో పాపం మా కోసం తీసుకొస్తాడు, పల్లీలు తీసుకొచ్చిస్తాడు, గ్రేప్స్ ఏదో తీసుకొచ్చిస్తాడు. ఆయన ఇది ప్రేమ. బట్ ఆవిడ బాగుంది, ఈరోజు క్యాన్సర్ నుంచి ఫ్రీ అయిపోయింది. ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. సో అంటే డాక్టర్ గారు, అంటే మీరు చాలా మంది పేషెంట్లు చూస్తుంటారు, అంటే దారుణమైన పరిస్థితిలో వచ్చే వాళ్ళని, ఆరోగ్యం సహకరించకుండా వచ్చే వాళ్ళని, దీనస్థితిలో ఉన్న వాళ్ళని. అండ్ సో అంటే మీకు యాక్చువల్గా ప్రతిరోజు మోటివేషన్ ఇచ్చేది ఏంటి, విత్ న్యూ ఎనర్జీ మళ్ళీ సీట్లో కూర్చొని మళ్ళీ వైద్య వృత్తిలో అంటే సేవ చేయడానికి? వాట్ మోటివేట్స్ యూ? మా పేషెంట్సే. వాళ్ళ సఫరింగ్ కంటే మన సఫరింగ్ ఏమీ లేదు. నేను ఫ్రస్ట్రేట్ అవుతాను, ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్ కదా, ఇంట్లో పోయి కొట్లాట పెట్టుకుంటాను, గొడవ కోపం వస్తుంది, ఫ్రెండ్స్ పైన ఏదో ఉంటుంది. కానీ వీళ్ళ బాధలను చూస్తే మనం దేనికోసం కోప్పడ్డాము, దేనికోసం మర్చాము, చిన్న చిన్న విషయాలకి కోప్పడుతున్నాం కదా అనిపిస్తుంది. సో మా మేజర్ మోటివేషన్ వాళ్ళే. యూ విల్ నాట్ బిలీవ్, మా సార్ చెప్పేవాళ్ళు, మా టీచర్ చెప్పేవాళ్ళు, నీ చేతిలో ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకొని అన్ఫార్చునేట్లీ ఇఫ్ దే డై బికాస్ ఆఫ్ డిజీజ్, వాళ్ళు చనిపోయి, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో పేషెంట్ని నీ దగ్గర తీసుకొచ్చారంటే దానికంటే నీకు పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేదు, దానికంటే పెద్ద మార్కెటింగ్ లేదు. సో అలా చాలామంది వస్తారు, అందరికీ వస్తారు, అందరు డాక్టర్లకు వస్తారు. అది చాలా సాటిస్ఫైయింగ్. అండ్ అలా వచ్చారంటే ఇప్పుడు మా పేషెంట్స్ చనిపోతారు,
సమ్ పేషెంట్స్ డై ఎట్ 2 in the night or 3 in the night or ఇంట్లో చనిపోతారు. 1-2 daysలో దే కాల్ యూ, వచ్చి కలుస్తారు, మెసేజ్ పెడతారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని. ఎందుకు చేయాలి, ఎందుకు రావాలి? అయిపోయింది కదా, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు, పని అయిపోయింది, ఇంకా నాకు ఆయనతో సంబంధం ఏముంది, లేదా ఆయనతో నాకేమైనా సంతకాలు తీసుకోవాలి, దానికోసం రారు వాళ్ళు. నిజంగా అంత ఆ మిడిల్ ఆఫ్ దట్ 13 days కార్యక్రమాల్లో ఉన్నా వచ్చి చెప్పి వెళ్తారు. ఇది మాకు మోటివేషన్. ఇట్లా చాలా ఉంటాయి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఈయన వచ్చి గ్రేప్స్ ఇవ్వడం, పల్లీలు ఏముందండి, ఎంత అయింది, కానీ ఆయన అది పెద్ద విషయం. నాకు మీరు ఇప్పుడు ఇంకో పేషెంట్ వచ్చి ఒక ల్యాప్టాప్ ఇచ్చినా అదేం పెద్ద విషయం. అలా ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇవ్వడం అని అనట్లేదు, నేను జనరల్గా చెప్తున్నా. అండ్ ఎలా వాళ్ళు చూస్తారు, ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ద వే దే డూ, కొన్ని కొడుకులు కూతురులు వాళ్ళ తల్లికి చేసేది, హస్బెండ్ వైఫ్కి చేసేది, రివర్స్ పిల్లలు తల్లిదండ్రులకు చేసేది, వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఎంత బాగా చూసుకుంటున్నారు. అది మోటివేషన్. సో అందుకే మెడిసిన్లో ఎప్పుడు మేము డిప్రెస్ అయ్యే సమస్యనే ఉండదు. ఓకే, మీరు పేషెంట్స్ మధ్యలో ఉంటే మీరు డిప్రెస్ అయ్యేదైతే లేదు. డాక్టర్ గారండి, ఇప్పుడు సాధారణంగా టొబాకో తింటూ ఆల్మోస్ట్ 40% క్యాన్సర్లు వస్తున్నాయి. బట్ తినేటప్పుడు మనకి ఎంజాయ్మెంట్, కిక్కు ఇవన్నీ వేరే ఆలోచించాడు, కథ అయిపోతుంది. సో తీరా ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిస్థితి ఇట్లా వచ్చిన తర్వాత సర్జికల్లో లేదా మెడికల్లో ఉన్నప్పుడు అంటే వాట్ దే ఫీల్ యాక్చువల్లీ, లేదా కొంతమంది అబౌట్ టు డై ఇన్ ఇయర్ ఆర్ 6 months అన్నప్పుడు, సో వాట్ దే ఫీల్, వాళ్ళు మీతో ఏం చెప్పుకుంటారు, ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. సో గిల్ట్ అయితే ఉంటుంది, కానీ ఆ టైంలో మనం వాడి గాయంలో ఉపకారం వేయడం మంచిది కాదు. చూడు నువ్వు ఇట్లా చేసావు, అందుకే నీకు ఇట్లా వచ్చింది. సో ద వే నేను చెప్పేది ఏంటంటే, సరే అది అయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు ముందు గురించి ఆలోచిద్దాంలే. ఎందుకంటే ఇప్పుడు ఆ గిల్ట్ ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా, నేను టొబాకో తిని పాన్ మసాలా తిని నేను ఇది తెచ్చుకున్నానని. అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ మార్బిడ్ క్యాన్సర్స్, అంటే ఘోరం అది. అంటే మీరు సర్జరీ చేస్తే ఈ ఏరియా సర్జరీ చేయాలి, స్పీచ్, స్వాలోయింగ్, మాట, బ్రీదింగ్ అన్నిటికీ. అండ్ రికరెన్స్ వచ్చిందంటే అది పాకకపోవచ్చు, కానీ అదే ఏరియాలో వచ్చి మీ కాస్మెసిస్, మీ ఫేషియల్ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. సో ఆ పేషెంట్లు చాలా హారబుల్గా ఉంటుంది వాళ్ళది పరిస్థితి. సో అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకైనా చెప్తాను. ఇప్పుడు ఉంటారు కొందరు, కొడుకు కూడా వాడు పాన్ మసాలా నవ్వులుతా ఓపీడీకి వస్తాడు. రే స్వామి, నువ్వైనా ఆపరా బాబు, మీ నాన్నగారు ఇట్లా తెచ్చుకున్నావు, నువ్వు కళ్ళ ముందు చూస్తున్నావు, నువ్వు తెచ్చుకోవద్దురా బాబు అని. నువ్వు చిన్నవాడివి, ఇప్పుడు ఆపితే నీకేమి రాకుండా ఉంటాయి. మీ నాన్నలాగా నువ్వు కూడా 20 సంవత్సరాలు ఇట్లనే నవ్వులుతా కూర్చుంటే ఖచ్చితంగా నీకు కూడా వస్తుంది. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు మన అంచనా ప్రకారం 1 lakh పీపుల్కి ఒక్క ఆంకాలజిస్ట్ ఉన్నారు భారత్లో అని చెప్పేసి అంచనాలు అంటున్నాయి కదా. సో ఈజీ ఎనఫ్, అదే రకంగా కొత్తగా ఆంకాలజీ వైపు రావాలనుకునే వైద్య విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఆంకాలజీ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్. మా ఇంట్లో కూడా నన్ను ఆంకాలజీ చేయొద్దని అన్నారు, మా నాన్నగారే అన్నారు. కానీ ఈరోజు మా నాన్నగారు చాలా ప్రౌడ్, హీఈస్ వెరీ హ్యాపీ. అంటే వీడు కష్టపడుతున్నాడు, వీడు బాగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఎవరో ఇక్కడే పుట్టి పెరిగాము కాబట్టి ఆయన కూడా న్యూస్ వెళ్తుంది కదా, ఎవరో ఒక పేషెంట్ వెళ్ళి నాన్నకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్లు ఉన్నా మీ ఇంట్లో, అంటే నేను చెప్పేది 20 years బ్యాక్, ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. పీపుల్ మే థింక్ దట్ ఆంకాలజీలో ఏం వెళ్తావు అయ్యా, డిప్రెస్ అయిపోతావు కదా, నీ జీవితం మొత్తం ఏడిపోయి చూస్తావు. నేనున్నాను కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పచ్చు మీరు ఎవరు రావద్దని. అట్లాగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్. రావాలి ఆంకాలజిస్టులు, చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. కేసులు పెరుగుతున్నాయి, జనాలకు అవసరం, ఇండియా లాంటి పాపులేషన్లో ఖచ్చితంగా అవసరం. మేము చదువుకున్నప్పుడు మెజారిటీ ఆంకాలజిస్ట్ హైదరాబాద్లో మాత్రం కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫ్రెండ్సే, వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాతో చదివాడు, వాడు కాకినాడలోనే ఉంటాడు, మా మురళి. నేను హైదరాబాద్ చుట్టూ రాను, నేను కాకినాడలోనే ఉంటాను. ఇంకో కలీగ్, నేను విజయవాడలోనే ఉంటాను, నేను రాను. అప్పుడు విజయవాడ 15 years బ్యాక్ or 12 years బ్యాక్ అందరి మంది లేరు అక్కడ. సో Tier 2 cities జనాలు వెళ్తున్నారు ఇప్పుడు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఆ పేషెంట్స్ ఎందుకు హైదరాబాద్కి రావాలి, ఎందుకు ట్రావెల్ చేయాలి ఇంత దూరం? ఇప్పుడు రేపు నాందేడ్ నుంచో, షోలాపూర్ నుంచో వాడు ప్రతి దానికి బాంబేకి ఎందుకు వెళ్ళాలి, టాటా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? దేశం మొత్తం టాటా హాస్పిటల్కి వెళ్తే వాడు ఎట్లా చేస్తాడు వైద్యం? అక్కడక్కడ డీసెంట్రలైజ్ అయిపోవాలి. సో చాలా మంది ఉన్నారు, అది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికే ఆల్మోస్ట్ డబుల్ ద మంది 3 times ఆంకాలజిస్ట్ అయ్యారు 10 yearsలో. డిఎన్బీస్ ఉన్నాయి, డిఎమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. సో మీకు Tier 2 cities కూడా జనాలు ఉన్నారు ఆల్రెడీ. అండ్ పేషెంట్లకి అంత ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. టెక్నాలజీ కూడా Tier 2 cities వెళ్ళిపోతుంది. అది రేడియేషన్ మెషిన్ పరంగా కానీ, మంచి సర్జికల్. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు, ఇంటీరియర్ తమిళనాడులో నామక్కల్ అని ఒక ప్లేస్లో నా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు. నేను ఆయనతో TMHలో వర్క్ చేశాను. ఈజ్ అ బాంబే పర్సన్. ఆయన ఎందుకు అక్కడ వెళ్ళి వర్క్ చేస్తున్నాడు? అక్కడ దే హ్యావ్ ఎవ్రీథింగ్, ఆల్ ఫెసిలిటీస్ ఇంటీరియర్ తమిళనాడులో. మన దగ్గర కూడా ఉన్నాయి అట్లానే.
మన డిస్ట్రిక్ట్స్లో. సో అది రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది అంతే. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా, లేదా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగా ఉంది అంటే డిటెక్షన్ ఎర్లీగా ఉండడానికి? సో రాష్ట్ర వ్యాప్త ప్రజల్ని కానీ దేశవ్యాప్త ప్రజల్ని కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు లేదా అఫోర్డ్ చేయగలిగినప్పుడు ఏ చిన్న టెస్టుల ద్వారా ఎక్కువ క్యాన్సర్ని మనం గుర్తించే అవకాశం ఉంది ప్రారంభంలో? సో ఆ దిశగా ఇటువంటి చర్యలు చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సూచనలు ఇవ్వగలరు? టెస్ట్ కంటే మళ్ళీ నేను సజెస్ట్ చేసేది, ప్రభుత్వం చెప్పడానికి మనం ఎవరము కాము, మన జనాలకి చెప్పాలి. మనము యాజ్ అ కంట్రీ మనకి 2 ప్రాబ్లంలు ఉన్నాయి. ఒకటి, మనకి ఇంకా ఇదే మలేరియా, డెంగ్యూ, ఫీటల్ మార్టాలిటీ, ఇన్ఫెంట్ మార్టాలిటీ ఇంకా ఘోరంగా ఉంది. మదర్స్ ఆర్ డయింగ్ ఆఫ్టర్ బర్త్, చిల్డ్రన్ ఆర్ డయింగ్ ఆఫ్టర్ బర్త్. డెంగ్యూ మలేరియా సీజన్లో చాలా మంది చనిపోతున్నారు, టైఫాయిడ్లో చనిపోతున్నారు. ఇవన్నీ కమ్యూనికబుల్ డిజీజెస్ అండ్ ప్రివెంటబుల్ డిజీజెస్. వెస్ట్లో ఉన్నాయా మీకు? అమెరికాలో ఉందా? ఎవడైనా దోమగడ్డ చచ్చిపోతున్నాడు అక్కడ. వాడికి ఏమున్నాయి అక్కడ? ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్. అవి కూడా ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు. సో మనకి మిక్స్ ఆఫ్ బోత్. మన కంట్రీకి 100 years నుంచి ఉన్న ఆ కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాడిని చూసి మనం ఇవన్నీ తెచ్చుకున్నాము, ఈ పిజ్జా బర్గర్లు తిని అవన్నీ లైఫ్ స్టైల్ బాగాలేక ఒబేసిటీ పెరిగి క్యాన్సర్లు. దీస్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. వీ కెన్ నాట్ మేనేజ్ బోత్ అట్ వన్స్. మనకంత లేదు. మనం వీఆర్ స్టిల్ డెవలపింగ్. మన దేశం, మనం ఏదో 5 trillion ఎకానమీ అంటాము, 3rd వచ్చాము, చైనాని గ్రోత్. మన జీడిపి పెరగాలి, మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలి, మన దేశం తొందరగా డెవలప్డ్ కావాలంటే మనము కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ 2ని పెట్టుకొని తట్టుకోలేము. మన హెల్త్ ఎక్స్పెండిచర్ వేరే కంట్రీస్ని కంపేర్ చేసుకుంటే తక్కువ. సో మనం ఏమేమి ఇక్కడ ప్రివెంట్ చేయగలమో అవన్నీ ప్రివెంట్ చేసుకోవాలి. క్లీన్ ఎన్వైరన్మెంట్, క్లీన్ హైజీన్, దోమలు గీమలు ఇవన్నీ లేకుండా చూసుకోవడము, బెటర్ ఇన్ఫెంట్ మార్టాలిటీ రిడక్షన్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా క్యాన్సర్ పరంగా ఈ ప్రివెన్షన్, హెచ్పివి వ్యాక్సిన్, మ్యామోగ్రామ్స్, ప్యాప్స్మియర్స్. విలేజెస్లో కానీ మీకు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ చాలా బాగా జరుగుతున్నాయి. మన వాళ్ళు అది అవైల్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళరు, అదేదో ప్రైవేట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని మనం వెళ్ళి, ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల. సో క్యాన్సర్ స్క్రీనింగ్ కరెక్ట్గా చేసుకోవడం, ట్రీట్మెంట్ కంటే ఈ ప్యాప్స్మియర్లు చేయడము, తర్వాత ఓరల్ లీజన్స్ ఏమైనా ఉంటే తక్షణం వెళ్ళి చూపించడము, ఇవన్నీ తినకుండా ఉండడము, ఇవి మనం చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్ బర్డన్ తగ్గిపోతే మనం ఎక్కడో ఉంటాం. సో డాక్టర్ గారు, ఫైనల్ క్వశ్చన్ ఫైనల్గా. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక చిన్న ట్యాబ్లెట్ 30 సంవత్సరాల వయసును పెంచింది అని చెప్పేసి. ఇప్పుడు మన కార్టిసల్ గురించి మాట్లాడుతున్నాం, ఇమ్యూనోథెరపీ గురించి మాట్లాడుతున్నాం. అదే రకంగా వచ్చే 10 ఏళ్లలో ఏ అంశం, అంటే ఏ ఆవిష్కరణ మీద ఎక్కువ జరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్ వైద్యం విషయంలో? సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఆర్ ఇన్ పైప్ లైన్, మీరు ఏం ఎన్విసేజ్ చేస్తున్నారు నెక్స్ట్ 10 yearsలో ఇది వచ్చే అవకాశం ఉంది, ఇది రోగుల జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి దీనికి ఉందని చెప్పేసి? పర్సనలైజ్డ్ మెడిసిన్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ సెట్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ వైద్యం చేస్తే చాలు అంటే, ఇంత కాకుండా వెరీ స్పెసిఫిక్ టార్గెటెడ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, మినిమల్ టాక్సిసిటీ, మ్యాక్సిమం క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ రేపు వాడు క్యూర్ అయిపోతే ఈ రోజు తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల వాడు 30 సంవత్సరాల తర్వాత వాడికి హార్ట్, లంగ్ ఇష్యూస్ రాకుండా ఉండే ట్రీట్మెంట్స్ డిజైన్ చేయడం. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆఫ్ టుడే దే విల్ స్టార్ట్, ఆల్రెడీ జనాలు పనిచేస్తున్నారు దానిపైన. బట్ ఈ రోజు వైద్యం చేసి వాడిని 5 సంవత్సరాల్లో క్యూర్ చేసేది కాకుండా, అతను రేపు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల కూడా సఫర్ కాకూడదని. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పర్సనలైజ్డ్, వెరీ స్పెసిఫిక్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్నో విలువైన అంశాల మీద అవగాహన కల్పించారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి, సో సరైన ఆహారం తీసుకుంటూ, సరైన వ్యాయామం చేస్తూ, దురలవాటు వారికి దూరంగా ఉండడం వల్ల చాలా వరకు మనం క్యాన్సర్కి రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఓన్లీ పొగాకు ద్వారానే 40% క్యాన్సర్లు వస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్స్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.